ఈరోజు మనం 9th క్లాస్ సంబంధించినటువంటి 10th క్లాస్ సంబంధించినటువంటి థర్డ్ లెసన్ ప్రసరణ అనేటువంటి పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రసరణ అంటే అందులో గుండె, రక్తం, రక్తనాళాలు మొదలైనటువంటి అన్ని అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. శరీర పెరుగుదల నిర్వహణ కోసం అన్ని జీవులకు పోషకాలు, వాయువులు, ద్రవ పదార్థాలు మొదలైనవి అవసరం. జీవుల పెరుగుదల నిర్వహణ కోసం ఏం కావాలి? పోషకాలు కావాలి, వాయువులు కావాలి, ద్రవ పదార్థాలు కావాలి. పోషకాలు మనం తిన్న ఆహార పదార్థాలు, వాయువులు మనం పీల్చే గాలి, ఆక్సిజన్, ద్రవ పదార్థాలు కొన్ని రకాల రక్తం అలాంటివి ద్రవ పదార్థాలు మొదలైనవి శరీర పెరుగుదల నిర్వహణ కోసం అవసరం. జీవులన్నిటిలోనూ అవి ఏకకణ జీవులైనా బహుకణ జీవులైనా శరీరంలోని అన్ని భాగాలకు ఈ పదార్థాలు చేరవలసిందే. అవి ఏకకణ జీవులు కావచ్చు, బహుకణ జీవులు కావచ్చు. ఏ జీవులైనప్పటికీ ఈ పోషకాలు కానీ, వాయువులు కానీ, ద్రవ పదార్థాలు అన్నీ కూడా వాటి శరీర భాగాలకు చేరాల్సిందే. ఏకకణ జీవుల్లో ఈ పదార్థాలను ఎక్కువ దూరం రవాణా చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే కణమంతా ఒక్కటే కాబట్టి, కణమే ఒక జీవిగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఎక్కువ దూరం రవాణా చేయవలసినటువంటి అవసరం లేదు. భూమిపై నివసించే వృక్షాలు బహుకణ జీవులలో 100 మీటర్ దూరం వరకు కూడా పదార్థాల రవాణా చేయవలసి ఉంటుంది. హమీబా, హైడ్రా వంటి జీవులలో పదార్థాలన్నీ ఎలా అంటే వ్యాపనం లేదా ద్రవాభిసరణం వంటి సరళమైన పద్ధతుల ద్వారా రవాణా జరుగుతుంది. వేటి ద్వారా జరుగుతుంది? వ్యాపనం మరియు ద్రవాభిసరణ అనేటువంటి సరళమైన పద్ధతుల ద్వారా రవాణా జరుగుతుంది. ట్రిలియన్ సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నత స్థాయి జీవులు ట్రిలియన్ సంఖ్యలో కణాలు కలిగినటువంటి ఉన్నత స్థాయి జీవులు ద్రవాభిసరణం వంటి పద్ధతుల ద్వారా ఎక్కువ పరిమాణంలో పదార్థాలు రవాణా చేయడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. అంటే ఎక్కువ సంఖ్యలో కణాలు కలిగినటువంటి జీవుల్లో ఈ వ్యాపనము, ద్రవాభిసరణ వంటి పద్ధతులు ఎక్కువ పరిమాణంలో పదార్థాలను రవాణా చేయడానికి ఏమవుతుంది? చాలా కాలం సమయం పడుతుంది. ఈ అనవసరపు ఆలస్యాన్ని నివారించడానికి జీవులన్నిటికీ ప్రత్యేకమైన, వేగవంతమైన, సమర్థవంతమైనటువంటి వ్యవస్థ అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ జీవులు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. ఆ వ్యవస్థని మనం ఏమంటామంటే ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాము. అంటే ట్రిలియన్ సంఖ్యలో కణాలు కలిగినటువంటి జీవులలో ప్రసరణ వ్యవస్థ ద్వారా పోషకాలు కానీ, వాయువులు కానీ, ద్రవ పదార్థాలు ఇవన్నీ కూడా రవాణా చేయబడతాయి. మనం ఘన పదార్థాలను తింటాం, ద్రవ పదార్థాలను తాగుతాం, వాయు పదార్థాలను శ్వాసిస్తాం. ఈ ఘన పదార్థాలు కానీ, ద్రవ పదార్థాలు కానీ, వాయు పదార్థాలు కానీ ఈ 3 ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నిటినీ ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయడం సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? అంటే మనం ఇప్పుడు చూద్దాం. ఈ పాఠ్యాంశం ద్వారా వాటిని తెలుసుకుందాం. మన శరీరంలో ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో అధ్యయనం చేద్దాం. డాక్టర్ గారు రోగి చేయి పట్టుకొని తన చేతి గడియారంలోకి 1 నిమిషం సేపు చూడడం మీరు గమనిస్తే ఉంటారు. డాక్టర్ రోగి చేతి నుండి తన గడియారం నుండి ఏం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు? చేయి పట్టుకొని గుండె ఎన్నిసార్లు స్పందిస్తుంది? మన మణికట్టు పైన చేతితో పట్టుకొని ఏం చేస్తాడు డాక్టరు? మన గుండె యొక్క స్పందనను తెలుసుకోవడం అనేటువంటి తెలుసుకుంటాడని చెప్తే మనకు ఆశ్చర్యం కలగవచ్చా? హృదయ స్పందనను చేయి పట్టుకొని లెక్క వేయాలని ప్రయత్నించడం ఏమిటని అనిపించవచ్చు. మన బొమ్మలో చూపిన విధంగా మీ చూపుడు వేలు, మధ్య వేలను మణికట్టు లోపలి వైపుకు, బొటని వేలును మణికట్టు క్రింది వైపుకు కొంచెం నొక్కి పెట్టినట్లుగా పటంలో చూపిన విధంగా ఉంచండి. లోపల నుండి లయబద్ధంగా మీ వేలును ఏదో తోస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ లయనే మనం ఏమంటామంటే నాడీ స్పందన పల్స్ లేదా నాడీ స్పందన అంటాం. ఇప్పుడు లేచి నిలబడి 1 నిమిషం పాటు జాగింగ్ చేయండి. మరలా మీ 1 నిమిషం పాటు నాడీ స్పందనను లెక్కించండి. ఇప్పుడు కొంచెం నడిచి కొద్దిగా వేగంగా పరిగెత్తి మళ్ళీ ఇదే విధంగా మనం నాడీ స్పందనను గమనించినట్లయితే ఫస్ట్ నాడీ స్పందనకి ఇప్పుడు నాడీ స్పందనకి మనకు భేదం అనేటువంటిది కనిపిస్తుంది. మీ తరగతిలోని కొందరు విద్యార్థుల యొక్క నాడీ స్పందనను లెక్కించండి. ఈ పట్టిక ద్వారా నమోదు చేయండి. నెక్స్ట్, నాడీ స్పందన రేటు వ్యక్తికి మరియు వ్యక్తికి సందర్భాన్ని బట్టి మారటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి నాడీ స్పందన అనేటువంటిది స్థిరంగా ఉండదని, మనం భయపడినప్పుడు కానీ ఉద్రేకపడినప్పుడు కానీ భయపడినప్పుడు మరియు ఉద్రేకపడినప్పుడు నాడీ స్పందన అనేటువంటిది ఏమవుతుంది? పెరుగుతుందని అర్థమవుతుంది కదూ. మనం నాడీ స్పందన అనేటువంటిది స్థిరంగా ఉండదు. మనం భయపడ్డప్పుడు కానీ ఉద్రేకపడ్డప్పుడు కానీ
నాడి స్పందన రేట్ అనేటువంటిది పెరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మనం మెట్లెక్కేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కూడా ఏమవుతుంది, నాడి స్పందన పెరుగుతుంది. హృదయ స్పందన నాడి స్పందనల మధ్య గల సంబంధాన్ని గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాడి స్పందనను మరొక విధంగా కూడా గుర్తించవచ్చు. నాడి స్పందనను మరొక విధంగా ఇందుకోసం మీ సొంత నాడి సూచికను తయారు చేసుకోండి. ఒక చొక్కా గుండిని ఇంజెక్షన్ సీసా మూత తీసుకొని అగ్గిపుల్లను నిటారుగా నిలబడేటట్టు గుండి రంధ్రంలోనికి చొప్పించండి. గుండిని మణికట్టు పైన పటంలో చూపిన విధంగా ఉంచండి. అగ్గిపుల్లలో కదలికలను జాగ్రత్తగా గమనించండి. రెండవ అరచేతిని ఛాతీపై ఉంచుకొని హృదయ స్పందనను గమనించండి. ఈ విధంగా మనం మణికట్టు పైన ఈ గుండు పిన్ను విధంగా మన చొక్కా పిన్ ఉంటుంది కదా, చొక్కా ఉంటుంది, బటన్ ఉంటుంది కదా, ఆ బటన్కి ఇట్లా ఒక ఇంజెక్షన్ సీసా మూతను తీసుకొని అగ్గిపుల్ల నిటారుగా ఉండేటట్టు ఈ ఇంజెక్షన్ సీసా మూత తీసుకోవచ్చు, లేదా గుండె అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటిని ఏదైనా తీసుకొని ఒక నిటారుగా ఉండే పుల్లను గుచ్చి దాన్ని మణికట్టు పైన పెడితే మనం చూసినట్లయితే అది దాని లోపల కదలికలు మనం గమనించవచ్చు. అదేవిధంగా మన గుండె పైన అరచేతిని పెట్టుకొని మన గుండె స్పందనకు దాని యొక్క కదలికకు సంబంధం ఉందో మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, నాడీ సూచిక హృదయ స్పందనతో పాటు కదులుతుంది. నాడీ సూచిక అనేటువంటిది మన హృదయ స్పందన ఎట్లా ఉంటుందో అదేవిధంగా నాడీ సూచిక కూడా తెలియజేస్తుంది. నాడీ స్పందన రేటులో వైవిధ్యాలు అంటే నాడీ స్పందన రేటు అన్ని వయసులలో అందరి వ్యక్తులలో ఒకే విధంగా ఉండదు. చూద్దాం ఇప్పుడు. నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన శిశువు 0 to 3 months నవజాత శిశువు లోపల నాడీ స్పందన రేటులో వైవిధ్యం చూసినట్లయితే ఎంత ఉంటుంది, 100 to 150 ఉంటుంది. 100 to 150 ఉంటుంది. శిశువులు 3 నెలల నుంచి 6 నెలల శిశువులలో నాడీ స్పందన ఎట్లుంటుంది, 90 నుంచి 120 మధ్యన ఉంటుంది. 90 నుంచి 120 మధ్యన ఉంటుంది. శిశువులు 6 నుంచి 12 నెలల శిశువులను మనం చూసినట్లయితే 80 నుంచి 120 విధంగా ఉంటుంది. తర్వాత పిల్లలు చూసినట్లయితే 1 to 10 years పిల్లలు చూసినట్లయితే 70 to 130గా ఉంటుంది. పెద్దలు వృద్ధులుగా చూసినట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ 10 years పైబడిన వారు అందరి లోపల నాడీ స్పందన ఎట్లుంటుంది, 60 to 100. సుశక్తులైన క్రీడాకారుల లోపల చాలా తక్కువగా ఉంటుంది, 40 to 60 విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సుశక్తులైనటువంటి క్రీడాకారుల్లో 40 to 60, పెద్దలు వృద్ధుల్లో 60 to 100, పిల్లలు 1 to 10 years పిల్లల్లో 70 to 130, శిశువులలో 6 to 12, 80 to 120, 3 to 6 months లోపల 90 to 120, నవజాత శిశువు లోపల 100 to 150. నవజాత శిశువులో అత్యధికంగా ఉంటుంది, సుశక్తులైన క్రీడాకారుల్లో తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రెనీ లెనెక్ అనేటువంటి శాస్త్రవేత్త 1816 సంవత్సరంలో స్టెథోస్కోప్ను కనుగొన్నాడు. స్టెథోస్కోప్ కనుగొనక పూర్వం వైద్యులు రోగి రొమ్ముపై ఈ స్టెథోస్కోప్ను కనుగొనక ముందు ఏం చేసేవారు అంటే వైద్యులు రోగి రొమ్ముపై చెవిని ఆనించి హృదయ స్పందనను వినేవారు. రోగి హృదయ స్పందనను వినడానికి రెనీ లెనెక్ మొదటిసారిగా కాగితపు గొట్టాన్ని, ఈ విధంగా ఉండేటువంటి కాగితపు గొట్టం ఉంటుంది కదా, ఈ కాగితపు గొట్టాన్ని ఫస్ట్ యూజ్ చేసిండు ఎవరు, రెనీ లెనెక్. గొట్టం ఒక చివరను రోగి రొమ్ముపై ఆనించి రెండవ చివరను చెవి దగ్గర ఉంచి వినేవాడు. కాగితపు గొట్టపు ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తర్వాత కాలంలో కాగితపు గొట్టపు స్థానంలో వెదురు గొట్టాన్ని, ఆ తర్వాత రెనీ లెనెక్ ఏం చేసిండు, స్టెథోస్కోప్ను కనుగొనడం అనేటువంటిది జరిగింది. లెనెక్ చేసిన ప్రయోగాన్ని మనం చూద్దాం. 10 అంగుళాల పొడవు 1 అంగుళం వ్యాసం కలిగినటువంటి ఒక కాగితపు గొట్టాన్ని తయారు చేసి గొట్టం యొక్క ఒక చివరను మీ చెవి దగ్గర, రెండో చివరిని మీ స్నేహితుని ఛాతీ పైన ఉంచండి. తద్వారా మీ స్నేహితుల యొక్క హృదయ స్పందనను 1 నిమిషంలో ఎన్నిసార్లు హృదయం స్పందిస్తుందో ఆ హృదయ స్పందనలన్నిటి ఈ టేబుల్లో మనం ఒక యాక్టివిటీ ద్వారా నమోదు చేయవచ్చు. ఇది పిల్లలకు సంబంధించింది. హృదయ స్పందన నాడీ స్పందనలకు మధ్య సంబంధం ఏంది? హృదయ స్పందనకు నాడీ స్పందనకు మధ్య సంబంధం ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవమైన గుండె నిర్మాణం పనిచేయ విధానాన్ని గురించి తెలుసుకుందాం. గుండె యొక్క నిర్మాణం మరియు దాని పనిచేయే విధానం. హృదయము ఉరపంజరంలో మనం చూసినట్లయితే ఇది ఉరపంజరంలో ఊపిరితిత్తుల మధ్యన ఈ విధంగా ఉండేటువంటి ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తుల మధ్యన గుండె అనేటువంటిది అమరి ఉంటుంది. మీ గుండె
పరిమాణం మీ పిడికిలి పరిమాణం, ప్రతి వ్యక్తి యొక్క పిడికిలి పరిమాణంలో వారి గుండె ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించడం కోసం మనం ఒక మేకను కానీ గొర్రె యొక్క గుండెని తీసుకొని ఈ విధంగా అన్ని పరికరాలను తీసుకొని మేక లేదా గొర్రె యొక్క గుండెని తీసుకొని గుండె గదులలో రక్తం లేకుండా శుభ్రం చేసి ప్రయోగశాల పరిశీలన కోసం సిద్ధం చేసుకోవాలి. సోడా స్టాలను కత్తిరించి రక్తనాళాల్లోకి ప్రవేశపెట్టాలి. ఇలా సిద్ధం చేసిన గుండెను పరిశీలనలు మనం ఏమేమి పరిశీలించడం నోట్ పుస్తకంలో రాయాలి. ఇది ప్రయోగ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటిది. గుండె కండరాలకు అతుక్కొని ఉన్న రక్తనాళాలను గుండె కండరాలకు విధంగా ఉండేటువంటి గుండె ఉంటుంది కదా, గుండె కండరాలకు అతుక్కున్నటువంటి రక్తనాళాలను ఏమంటారంటే కరోనరీ ధమనులు. అమెరికాను మనం గమనించండి. తాజా ఇది ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ గుండె అంతర్నిర్మాణం. బలమైన చాపం వంటి రక్తనాళం పైకి వచ్చేటట్లు గుండెను డిసెక్షన్ ట్రేలో ఉంచండి. పదునైన స్కాల్ఫెల్తో బ్లేడ్ సహాయంతో గుండె లోపలి గదులను బహిర్గతం అయ్యే విధంగా కోసి ఈ విధంగా మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి. ఇది ఊర్ధ బృహద్వమని, తలవైపు వెళ్ళే ధమనులు, ఎడమ భుజ వైపు వెళ్ళే ధమని, ఎడమ పుప్స ధమని, ఎడమ పుప్స సిర, ఎడమ పుప్స ధమని అండి. ఇది విధంగా గుండెని మన 4 గదులు ఉంటాయి. ఇది పై వైపునేమో కర్ణికలు ఉంటాయి, పై వైపునేమో ఈ రెండేమో కర్ణికలు, ఈ రెండేమో జఠరికలు. ఇది మనం చూసినట్లయితే కుడి కర్ణిక, ఎడమ జఠరిక, కుడి కర్ణిక, ఎడమ జఠరిక, ఇదేమో కుడి జఠరిక మరియు ఎడమ జఠరిక. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కుడి, ఇటువైపు ఎడమ. ఓకే. ఎడమ పుప్స ధమని, ఇదేమో ఎడమ పుప్స ధమని, ఇదేమో ఎడమ పుప్స సిరలు, ఎడమ కర్ణిక, ఇదేంటి ఎడమ కర్ణిక. పుప్సధమనిలోని అర్ధచంద్రాకార కవాటం, ఎడమ కర్ణిక జఠరిక కవాటాలు, ఇదేమో ఎడమ జఠరిక, ఇది ఎడమ కర్ణిక, ఇది పై భాగం, ఇది క్రింది భాగం, కర్ణిక జఠరిక. నెక్స్ట్ ఊర్ధ బృహద్ధమని, కుడి పుప్సధమని, కుడి పుప్స సిరలు, ఇదేమో కుడి పుప్సధమని, ఇది కుడి పుప్స సిరలు, ఇది కుడి కర్ణిక, ఇది కుడి జఠరిక, ఇదేమో కుడి కర్ణిక, ఇది కుడి జఠరిక. కుడి కర్ణిక జఠరికాంతర కవాటం లేదా అగ్రత్వయ కవాటం, ఇది అగ్రత్వయ కవాటం అండి. ఇదేమో అధో బృహద్ధమని, ఇదేమో ఊర్ధ బృహద్ధమని, ఇదేమో అధో బృహద్ధమని. ఓకే. గుండె క్రింది గదులలో తెల్లని నిర్మాణాలను గమనించారా? ఏ భాగాలకు అవి అతుక్కొని ఉండబడాయో వాటి ఆకార పరిమాణాలను బట్టి ఏ విధంగా విధులు నిర్వర్తిస్తాయో ఊహించండి. మీ పరిశీలనని గుండె బేరిపండు ఆకారం ఎట్టుంటుంది? బేరిపండు ఆకారంలో, త్రికోణ ఆకారంలో, బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణ ఆకారంలో కూడా ఉంటుంది. పైవైపున వెడల్పుగాను, క్రింది వైపున సన్నగాను. ఈ విధంగా పైవైపు వెడల్పుకుండి క్రింది వైపుకి వచ్చే కొద్దీ ఏమవుతుంది? సన్నగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. గుండెను ఆవరించి 2 పొరలు ఉంటాయి. ఈ గుండెను ఆవరించి ఉంటాయి 2 పొరలు ఉంటాయి. వీటిని హృదయావరణ త్వచాలు ఏమంటారు? పెరికార్డియల్ మెంబ్రెన్స్ అని కూడా అంటారు. హృదయావరణ త్వచాలు అంటారు. ఈ 2 పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో, ఈ హృదయావరణ త్వచం మధ్యలో ఉండే మధ్య భాగంలో హృదయావరణ ద్రవం నిండి ఉండుంటుంది. ఇది గుండెని ఏం చేస్తుంది? ఈ ద్రవం ఏం చేస్తుంది? అఘాతాల నుండి కాపాడుతుంది. గుండె 4 గదులుగా విభజించబడి పై 2 భాగాలను ఏమంటారు? కర్ణికలు, ఆర్క్యులస్ ఏమంటారు? కర్ణికలు లేదా ఆర్క్యులస్ అంటారు. క్రింది 2 భాగాలను వెంట్రికల్స్ లేదా జఠరికలు, వెంట్రికల్స్ అని లేదా జఠరికలు అని అంటారు. కర్ణికలు మరియు జఠరికలు. గుండె గోడలకు అంటిపెట్టుకొని ఉన్న రక్తనాళాలను ఏమంటారు? గుండె పైన అంటిపెట్టుకునే గుండె గోడలు ఉంటాయి కదా, ఈ గోడలకు అంటిపెట్టుకున్న రక్తనాళాలను మనం ఏమంటామంటే కరోనరీ రక్తనాళాలు అని అంటారు. ఇవి గుండె కండరాలకు ఏం చేస్తాయి? రక్తాన్ని సరఫరా. గుండె గుడక శరీరం మొత్తానికే కాదు, గుండె గుడక పనిచేయాలి కదా, దానికి కూడా రక్త ప్రసరణ అనేటువంటిది అవసరం. పై వైపున ఉన్న కర్ణికల గోడలు ఏమైతే పల్చగా ఉంటాయి, క్రింది వైపున ఉన్నటువంటి జఠరిక గోడలు ఎట్టుంటాయి? మందంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ధమనులు దృఢంగా ఉన్న రక్తనాళాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సిరలు, 2 ధమనులు. సిరలు మరియు ధమనులు మనం చూసినట్లయితే ధమనులు దృఢంగా ఉన్న రక్తనాళాలు. ఇవి ఎట్లుంటాయి? దృఢంగా ఉంటాయి. ధమనులు దృఢంగా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ధమనులు దృఢంగా ఉన్న రక్తనాళాలు. ఇవి హృదయం నుండి బయలుదేరి ఇవేం చేస్తాయి? హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నిటికీ రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఏంటివి? ధమనులు. గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకుపోయేటువంటి అంటే ధమనులు. అతిపెద్ద ధమనిని మనం ఏమంటామంటే బృహద్ధమని లేదా అరోటా అని అంటాం. అతిపెద్ద ధమని మనం బృహద్ధమని, అతిపెద్ద ధమనిని మనం ఏమంటామంటే బృహద్ధమని
ఊర్ధ బృహత్సిర అదో బృహత్సిర అంటాం కదా, ఇట్లా బృహద్దమని ఇక్కడ ఉంది చూడండి. బృహద్దమని ఇది ఏం చేస్తుంది, శరీర భాగాలకి రక్తాన్ని తీసుకుపోతుంది. అది పెద్ద ధమని బృహద్దమని. చిన్న ధమనిని మనం ఏమంటాం, పుపుస ధమని ఏమంటాము, పుపుస ధమని కూడా ఉంటుందండి. కుడి పుపుస సిర పుపుస ధమని ఇదిగా ఇక్కడ కనిపిస్తుంది. ఇది కుడి పుపుస ధమని, ఎడమ పుపుస, రెండు ఉంటాయి. పుపుసధమని అని అంటారు. ఇది రక్తాన్ని ఏం చేస్తుంది, హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. ఈ పుపుసధమని ఏం చేస్తుందంటే రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. ఈ విధంగా గుండె 4 ఛాంబర్స్ ఉంటుందండి. ఈ 4 ఛాంబర్స్లో ఇది ఏం చేస్తుంది, కర్ణిక, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, ఇదేమి కుడి జఠరిక, ఎడమ జఠరిక. ఇక్కడ ఈ భాగంలో ఉండేటువంటి పుపుసధమని ఏం చేస్తుంది, దీని పక్కనే ఉండేటువంటి ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తులోకి ఏం చేస్తుంది, రక్తాన్ని తీసుకుపోతుంది. ఇక్కడ O2 CO2 ఎక్స్చేంజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా ఎక్స్చేంజ్ అయినటువంటిది మళ్ళీ ఏం చేస్తుంది, పుపుస సిరలు ఏం చేస్తాయి అంటే కుడి కర్ణికలోనికి తీసుకొస్తాయి. ఇట్లా దాని ప్రాసెస్ ఇంకా ముంగలని చెప్పుకుందాం. సిరలు ఏం చేస్తాయి, తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు. సిరలు ఏమంటే తక్కువ దృఢత్వం కలిగిన నరాలు. ఇవేం చేస్తాయి, శరీర భాగాల నుండి రక్తాన్ని ఏం చేస్తాయి, శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయం వైపు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. గుండె పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరని ఏమంటా అంటే ఊర్ధ బృహత్సిర. ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం, ఊర్ధ బృహత్సిర అంటారు. ఇది శరీరం పై భాగాల నుండి అంటే తల కానీ తల, మెడ, వీటన్నిటి భాగం నుండి రక్తాన్ని సేకరిస్తుంది. ఇది ఊర్ధ బృహత్సిర. గుండె కింది వైపు దిగువ భాగంలో కనిపించే సిరను అదో బృహత్సిర. ఇక్కడ చెప్పుకున్నా అదో బృహత్సిర. ఇది ఏం చేస్తుందంటే కాళ్ళు చేతులు, శరీర దిగువ భాగాలైనటువంటి కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకువస్తుంది. ఇది అదో బృహత్సిర. ఎడమవైపున ఉన్న కర్ణిక జఠరికలు కుడివైపు వాటికంటే ఎట్లుంటాయంటే చిన్నగా ఉంటాయి. విధంగా మనం చెప్పుకున్నాం కదా, ఇది గుండె అనుకుంటే గుండెలో 4 గదులు ఉంటే ఏమైతే ఈ ఎడమవైపున ఉండేటువంటి కర్ణిక కావచ్చు, ఈ క్రింద ఉండే జఠరిక కావచ్చు, ఈ కుడివైపున ఉన్న ఈ కుడివైపు వాటికంటే ఏముంటాయి అంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. 2 కర్ణికలు 2 జఠరికలు కండరయుతమైన ఈ 2 కర్ణికలు 2 జఠరికలు ఏమైతే కండరయుతమైన విభాజకాలతో స్పెప్టంతో వేరు చేయబడి ఉంటాయి. కర్ణికలు జఠరికల మధ్య కవాటయుతమైన రంధ్రాలు ఉంటాయి. అనేటువంటి ఈ కర్ణికలు జఠరికల మధ్య కవాటయుతమైన రంధ్రాలు కూడా ఉంటాయి. కుడి కర్ణికలో పూర్వపర మహాశిరలు తెరుచుకునే రంధ్రాలు ఉంటాయి. కుడి కర్ణికలో పూర్వపర మహాశిరలు తెరుచుకునే రంధ్రాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కుడి కర్ణిక అంటే ఇది. ఈ కుడి కర్ణికలో పూర్వపర మహాశిరలు తెరుచుకునే రంధ్రాలు ఉంటాయి. ఎడమ కర్ణికలో ఊపిరితిత్తులు ఈ ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకునే రంధ్రాలు మనం గమనించవచ్చు. కుడి కర్ణికకు కుడి జఠరికకు కుడి కుడి జఠరికకు మధ్య కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం ఇది ఉంది కదా, ఈ భాగాన్ని మనం ఏమంటాం, కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం అని అంటాం. దీనిపై గల కవాటాన్ని ఏమంటాం, అగ్రత్రయ. ఇదేమో ఇదేమో ద్రయ. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడనేమో అగ్రద్వయ కవాటం ఉంటుంది, ఇదేమో అగ్రత్రయ. 3 and 2 అట్లా గుర్తుపెట్టుకోండి. అగ్రత్రయ ట్రై క్యాప్సిడ్ వాల్వ్ ఉంటుంది. ట్రై క్యాప్సిడ్ వాల్వ్ అనేటువంటిది ఉంటుంది. ఎడమ జఠరికాంతర విభాజకము. ఇదేమో కుడి కర్ణిక జఠరికాంతర విభాజకం ఇది కదా. ఇక్కడేమో ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజకం పై గల కవాటాన్ని ఏమంటాం, అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం అని కూడా అంటాం. ఓసారి మిట్రల్ అని ఒక ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అగ్రద్వయ కవాటం లేదా మిట్రల్ కవాటం. ఇక్కడ ట్రై క్యాప్సిడ్ అని పెట్టుకోండి. కుడి జఠరిక ఇదేండి, ఇవి కర్ణికలు, ఇవి జఠరిక కదా. కుడి జఠరిక పై భాగం నుండి పుపుస ధమని ఇక్కడ ఉంది కదా, ఈ 4 గదులు అనుకుంటే ఇది కుడిది అండి. ఇక్కడ నుంచి ఏమవుతుంది, పుపుస ధమని అనే రక్తనాళం ఏం చేస్తుంది, బయలుదేరుతుంది. ఇది ఆమ్లజని రహిత, ఇవన్నీ శరీర భాగాల నుంచి కింద నుంచి పైన తీసుకొచ్చి ఆమ్లజని రహిత రక్తం అంటే చెడు రక్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కుడి కర్ణిక లోపల వదులుతాయి. కుడి కర్ణికల నుంచి అగ్రద్వయ కవాటం నుంచి ఏం చేస్తాయి, మళ్ళీ కుడి జఠరికలోనికి రక్తం వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, పుపుస ధమని అనే రక్తనాళం బయలుదేరుతుంది. ఇదేం చేస్తుంది, ఆమ్లజని రహిత
ఇది కూడా ఇక్కడ ఆమ్లజని రహిత రక్తమే చెడు రక్తమే, ఇక్కడ ఆమ్లజని రహిత చెడు రక్తమే ఉంటుంది. ఈ ఆమ్లజని రహిత రక్తాన్ని పుపుస, యాక్చువల్లీ ధమనిలో మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుపుస ధమని ఉంది కదా, ఈ పుపుస ధమనిలో చెడు రక్తం అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని ఏం చేస్తుంది, పక్కన ఉన్న ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. దీని పూర్వ భాగంలో గల కవాటాన్ని పుపుస ధమని కవాటం ఏమంటాం, పుపుస ధమని కవాటం అని అంటాం. ఎడమ జఠరిక, ఇప్పుడు ఏంది ఎడమ జఠరిక, ఇదేమో కుడి జఠరిక, ఇదేమో ఎడమ జఠరిక. ఎడమ జఠరిక నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది. ఈ రక్తనాళం ఏమంటామంటే ధమనీ చాపం లేదా బృహద్దమని అని కూడా అంటాం. అరోటా ఇక్కడ ఉంటుందండి, ఇది బృహద్దమని లేదా ధమనీ చాపం అని అంటాం. దీని పూర్వభాగంలో గల కవాటాన్ని, ఇక్కడ ఉండేటువంటి ఈ కవాటాన్ని మనం ఏమంటామంటే మహాధమని కవాటం ఏమంటాము, మహాధమని కవాటం అని అంటాము. కుడి కర్ణికలోనికి, ఇక్కడ ఉంది కదా, కుడి కర్ణికలోనికి ఊర్ధ్వ అధో బృహత్ సిరలు తెరుచుకోవడం గమనిస్తాము. కుడి కర్ణికలోనికి ఇక్కడ ఉంది కదా, ఈ కుడి కర్ణిక నుంచి ఊర్ధ్వ అధో బృహత్ సిరలు తెరుచుకోవడం గమనిస్తాము. ఎడమ కర్ణికలు, ఈ ఎడమ కర్ణికలు ఉన్నాయి కదా, ఎడమ కర్ణిక ఇదండి, కుడి కర్ణిక. ఇక్కడ ఏమైతే ఊర్ధ్వ అధో మహాసిరలు ఇందులోకి తెచ్చుకుంటాయి. తర్వాత ఎడమ కర్ణికలోనికి ఇక్కడ ఈ భాగంలో పుపుస సిరలు, ఇక్కడ నుంచేమో పుపుస ధమని తీసుకొని ఊపిరితిత్తులకు పోతుంది. ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ శుద్ధి అయినటువంటి రక్తాన్ని, ఆమ్లజని సహిత రక్తాన్ని పుపుస సిరలు, యాక్చువల్లీ సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది, కానీ పుపుస సిరల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ పుపుస సిరలు ఏం చేస్తాయి, ఎడమ కర్ణికలోనికి పుపుస సిరలు తెరుచుకోవడం జరుగుతుంది. ఇవి ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తెస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే మహాధమని, ఇక్కడ ఉండే మహాధమని, పుపుస ధమని కవాటాలను మనం కూడా చూడగలం. అంటే కొంచెం సూక్ష్మంగా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి మహాధమని కవాటం, పుపుస ధమని కవాటాలు కూడా మనకు కనిపిస్తాయంట. రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ, రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రక్తనాళాల యొక్క నిర్మాణం మరియు పనిచేసే విధానాలను గురించి తెలుసుకుందాం. 16వ శతాబ్దంలో వరకు రక్తనాళాలు ఏ విధంగా పనిచేస్తాయో మనకు తెలియదు. ఎప్పటి వరకు, 16వ శతాబ్దం వరకు. 1774 సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయిన గైరోలామా ఫ్యాబ్రేసి కాలులోని సిరలను అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న కవాటాలు ఉండడం గమనించాడు. ఈయన ఏం చేసిండు, కాలులో ఉన్నటువంటి సిరలు ఉంటాయి కదా, ఈ సిరలను అధ్యయనం చేస్తుంటూ ఎవరు, గైరోలామా ఫ్యాబ్రేసి ఏం చేసిండు, చిన్న చిన్న కవాటాలు ఉన్న వాటిని గమనించాడు. ఇవి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే, ఇవి ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే తీసుకుపోతున్నాయంట. ఇవి రక్తాన్ని గుండె వైపు మాత్రమే ప్రవహింపనిస్తున్నాయి. ఇవి రక్తాన్ని వెనుకకు ప్రవహించనీయని ఏకదిశ కవాటాలు. సిరలలో రక్తం కదలికకు, కాలి కండరాల కదలికకు తోడ్పడుతుంది. ఇవేం చేస్తున్నాయి, ఏకదిశ కండరాలు అంటే రివర్స్ పోదు, ఇందులో ఓన్లీ ఒకే వైపు, గుండె వైపు మాత్రమే పోయేటువంటి కవాటాలు కలిగినటువంటి వాటిని చూడడం జరిగింది. వాటిలో ఏకదిశ కవాటాలు సిరల్లో రక్తం కదలికకు, కాలి కండరాల కదలికకు తోడ్పడుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్తం కాలి సిరల గుండా, కాలి సిరలు ఉంటాయి కదా, ఈ కాలు సిరలు ఉంటాయి కదా, ఈ సిరల గుండా హృదయం వైపుకు మాత్రమే ప్రవహిస్తుంది. రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇదేమో కుడి జఠరిక, ఇదేమో ఎడమ జఠరిక. ఈ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు పోతుంది, ఎడమ జఠరిక నుంచి మాత్రమే శరీర భాగాలకు పోతుంది. తర్వాత శరీర భాగాల నుంచి వచ్చేటువంటి రక్తం అదో బృహత్ సిర లేదా ఊర్ధ్వ బృహత్ సిర ద్వారా ఎక్కడ అవుతుంది, కుడి కర్ణికలోనికి వెళ్తుంది. ఓకే, రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు ప్రవహిస్తుందని ఫ్యాబ్రేసి కనుగొన్నాడు. ఎవరు, గైరోలామా ఫ్యాబ్రేసి కనుగొన్నాడు. అయితే అతని పరిశోధనలోని ఇంత ముఖ్యమైన అంశాన్ని అతను అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత విలియం హార్వే, గైరోలామా ఫ్యాబ్రేసి తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే విలియం హార్వే అనేటువంటి శాస్త్రవేత్త, బ్రిటిష్ వైద్యుడు. ఈయన చదువు కోసమై ఇటలీకి వెళ్ళి ఫ్యాబ్రేసి వద్ద ఏం చేసి రీసెర్చ్ చేయడం జరిగింది. హార్వే చనిపోయిన వారి గుండెలను వేరు చేసి కర్ణికలు జఠరికల్లోని కవాటాలు ఉంటాయి కదా, కవాటాలను గురించి అధ్యయనం చేసేవాడు. గుండెలో ఒకే దిశలో, గుండె ఉంటుంది కదా, గుండెలో ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను, ఇక్కడ ఉండేటువంటి కవాటాలు ఉన్నాయి కదా, ఈ కవాటాలు ఒకే దిశ లోపల వెళ్ళే ఒకే దిశలో రక్త ప్రసరణకు తోడ్పడే కవాటాలను అతను గుర్తించాడు. కవాటాలు అనేవి రక్తాన్ని కర్ణికల నుండి, ఇవి కర్ణికలు కదా, ఈ కర్ణికల నుండి జఠరికల్లోకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహింపజేస్తాయి. గుండె సంకోచించినప్పుడు రక్తం ఏమవుతుంది, జఠరికల నుండి కర్ణికలకు చేరడానికి బదులుగా సంకోచించినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కర్ణికలకు పోకుండా ఏమవుతుంది, కర్ణికలకు చేరడానికి బదులు ఏమవుతుంది, రక్తనాళాలు, ఇక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు ఉంటాయి, ఈ రక్తనాళాలలోకి వెళ్తుంది. హార్వే తన గురువైన ఫ్యాబ్రేసి కనుగొన్న కాలు సిరల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అంతకుముందుకే గైరోలామా ఫ్యాబ్రేసి చేసిన రీసెర్చ్ని ఏం చేసిండు, ఈయన చదివి దాన్ని కూడా
ఆలోచించడం ప్రారంభించండు. సిరల్లో రక్తం ఒకే దిశలో ప్రవహిస్తుంది మరియు గుండె దిశగా ఒకే దిశలో ప్రవహిస్తుంది. ఆ ఒకే దిశ ఎట్లా ఉంటుంది? గుండె వైపుగా ప్రవహించడం కోసం రక్తంపై ఒత్తిడి కలిగిస్తుందని అనుకున్నాడు. హార్వే జంతువులలోని సిరలను గట్టిగా ముడివేసి రక్త ప్రసరణ దిశను కనుగొనటకు ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఇలా కట్టిన చోట సిరలు ఉబ్బిపోయేవి. సిరల్లో రక్తం ఎల్లప్పుడూ గుండె దిశగా ప్రవహిస్తుండడం వల్ల కట్టిన చోట క్రింది భాగము, ఈ విధంగా మనం ఒక చేతి ఉందనుకోండి, ఇక్కడ కడితే ఏమవుతుంది? ఇక్కడి భాగమే ఏమవుతుంది? ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది. క్రింది భాగం ఉబ్బిపోయేది. దీన్ని బట్టి సిరల్లో రక్తం గుండె నుండి శరీర భాగాలకు ఏమవుతుంది? సిరలలో రక్తము గుండె నుండి శరీర భాగాలకు ప్రవహించదని సిరల్లోనూ ఇదే జరుగుతుందని హార్వే తెలుసుకున్నాడు. అంటే ఇదేమైతే గుండె నుండి శరీర భాగాలకు ప్రవహించదు, శరీర భాగాల నుంచి గుండెకి తీసుకొస్తుందని హార్వే తెలుసుకున్నాడు. అంటే సిరల్లో ఎల్లవేళ రక్తం ఎటువైపు గుండె వైపుకే ప్రవహిస్తుందన్నమాట. ధమనుల విషయం గమనిస్తే రక్తం ఎల్లప్పుడూ కట్టిన చోట గుండె దిశలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతి అనుకుంటే ఇక్కడ కట్టామనుకో, ఈ వైపుగా ఇక్కడి వైపు ఏమవుతుంది? ఉబ్బుతుంది. ఇటువైపు కాకుండా గుండె దిశగా ఉబ్బిపోయేవి. అంటే ధమనులలో రక్తం గుండె నుండి శరీర భాగాలకు, ధమని అయితేనేమో గుండె నుండి శరీర భాగాల వైపు ప్రవహిస్తుంది తప్ప శరీర భాగాల నుండి గుండె వైపుకు ప్రవహించదని విలియం హార్వే గుర్తించడం అనేటువంటిది జరిగింది. రక్త ప్రవాహాన్ని గురించి హార్వే అధ్యయనం చేశాడు. గుండెలో రక్తం ధమనులలోనికి నెట్టబడుతుంది. గుండెలో ఉన్నటువంటి రక్తం ఏమవుతుంది? ఇక్కడ ఉండేటువంటి ధమనులు ఉంటాయి, ఇక్కడ పుప్స ధమనులు, ఇక్కడ మహాధమని, ఈ ధమనులోనికి నెట్టబడుతుంది. అలాగే సిరల నుండి రక్తం గుండెను చేరుతుంది. సిరలు ఈ విధంగా కాలు, చేతులు అంటే వీటి నుంచి ఏమవుతుంది? ఇవన్నీ వీటిలో ఉన్నటువంటి సిరలు అన్నీ ఏం చేస్తాయి? గుండె వైపు రక్తాన్ని గుండెకు చేరుస్తుంది. రక్తం కుడి జఠరిక నుండి పుప్స ధమనుల ద్వారా ఏమవుతుంది? కుడి జఠరిక ఇది ఉంది కదా, ఈ కుడి జఠరిక పుప్స ధమనుల ద్వారా ఏమవుతుంది? ఊపిరితిత్తులకు, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తులకు చేరి అక్కడ నుండి ఏమవుతుంది? మళ్ళీ పుప్స సిరలు ఉంటాయి కదా, ఈ పుప్స సిరల ద్వారా ఏమవుతుంది? ఎడమ కర్ణికకు చేరుతుంది. దీన్ని మనం పుప్స వలయం అంటారు. ఎందుకంటే పుప్స ధమనులు తీసుకుపోతాయి, దాన్ని శుద్ధి చేసిన తర్వాత పుప్స సిరలు మళ్ళీ తీసుకొస్తాయి కాబట్టి మనం ఈ వలయాన్ని ఏమంటామంటే పుప్స వలయం అని అంటాము. ఎడమ కర్ణిక నుండి ఇక్కడ వచ్చినటువంటి ఉన్నాయి కదా, ఈ ఎడమ కర్ణికలోనికి వస్తుంది కదా రక్తం, ఈ ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోనికి అగ్రద్వయ కవాటాలు అవి ఉంటాయి కదా, వాటి నుంచి ఎడమ జఠరికను చేరి ధమనుల ద్వారా ఏమవుతుంది? శరీర భాగాలకు, ఇక్కడ ఉండేటువంటి మహాధమని ఉంటుంది కదా, మహాధమని ద్వారా ఏమవుతుంది? శరీర భాగాలకు ప్రవహించి తిరిగి మళ్ళీ ఏమవుతుంది? సిరల ద్వారా కుడి, ఇక్కడ ఉండేటువంటి ఈ భాగం ఉంది కదా, కుడి కర్ణికలోనికి చేరుతుంది. దీనిని మనం ఏమంటామంటే దైహిక వలయము. దానినేమో పురుష వలయం, దీనినేమో దైహిక వలయం. దైహిక వలయం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మనం చూసినట్లయితే 4 భాగాలు అయితే ఇక్కడ ఉంది కదా, ఇది ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోనికి పోతుంది. ఎడమ జఠరిక నుంచి మహాధమని ఉంటుంది. మహాధమని ఏం చేస్తుంది? శరీర భాగాలకు తీసుకుపోతుంది. శరీర భాగాలకు ఉన్నటువంటి రక్తాన్ని మళ్ళీ సిరలు తీసుకొచ్చి ఏం చేస్తాయి? కుడి కర్ణికలోనికి చేరుస్తాయి. ఈ వలయాన్ని మొత్తం మనం ఏమన్నాం? దైహిక వలయం అని అన్నాం. ఇది కాకుండా ఇంకో వలయం ఏంటి? పుప్స వలయంలో ఏమవుతుంది అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి కుడి జఠరికలో ఉన్నటువంటి రక్తం ఉంటుంది. ఈ కుడి జఠరికలో ఉన్న రక్తం ఏమవుతుంది? పుప్స ధమనులు ఏం చేస్తాయి? పుప్స ధమనులు ఈ చెడు రక్తాన్ని తీసుకొని ఊపిరితిత్తుల దగ్గరికి తీసుకువెళ్తాయి. ఊపిరితిత్తులకు తీసుకుపోయి ఇక్కడ O2 CO2 ఎక్స్చేంజ్ అంటే మార్పిడి జరిగి ఇక్కడ నుంచి ఏమవుతాయి? పుప్స సిరలు ఏం చేస్తాయి? ఈ ఎడమ కర్ణికలోనికి తీసుకువస్తాయి. ఈ మొత్తం వలయాన్ని మనం ఏమంటామంటే పుప్స వలయం అంటాం. ఎందుకంటే పుప్స నాళాలు ఇందులో పాల్గొంటున్నాయి కాబట్టి దీన్ని మనం పుప్స వలయం అని, ఈ వలయాన్ని మనం దైహిక వలయం అని అంటున్నాం. ఈ విధంగా రక్తం గుండె నుండి బయలుదేరి మరలా 2 సార్లు గుండెకు 2 సార్లు చేరుతుందన్నమాట. అంటే రక్తానికి 2 ప్రవాహాలు ఉన్నాయి. అందువల్ల ఏమంటాం? ద్వివలయ రక్త ప్రసరణ అని అంటాం. ద్వివలయ రక్త ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. ద్వివలయ రక్త ప్రసరణ లేదా డబుల్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. గుండె నుండి శరీరానికి చేరిన రక్తం వినియోగించబడి మరలా ఏమవుతుంది? కొత్త రక్తం ఏర్పడుతుంది అనేటువంటి భావన తప్పు అని. అయితే చాలామంది అంతకుముందుకు ఏమనుకున్నారంటే ఇట్లా గుండె నుంచి చేరినటువంటి రక్తం శరీర భాగాలకు పోతుంది, మళ్ళీ కొత్త రక్తం ఇక్కడ తయారవుతుందని అనుకున్నారు. కానీ అది తప్పు అని ఏం చేసిండు? విలియం హార్వే నిరూపించడం అనేటువంటిది జరిగింది.
నిరూపించడం అనేటువంటిది జరిగింది. గుండె ఒక సంకోచంలో ఎంత రక్తాన్ని పంపిణీ చేస్తుందో అలాగే ఒక నిమిషానికి ఎన్ని స్పందనలు చోటు చేసుకుంటాయో లెక్కించాడు. ఎవరు? విలియం హార్వే లెక్కించాడు. ఒక గంటలో మనిషి బరువుకు 3 రెట్లు మనిషి బరువుకు 3 రెట్లు రక్త పంపిణీ చేస్తుందని హార్వే కనుగొన్నాడు. అంటే అంత రక్తం ఇంత తక్కువ సమయంలో ఉత్పత్తి కాదు. దీనిని బట్టి ఏమైంది? గుండె నుండి రక్తం శరీరం నుండి గుండెకు మరలా ప్రవహిస్తుందని విలియం హార్వే గుర్తించాడు. గుండె నుండి రక్తం ఏమైంది? గుండె నుండి శరీర భాగాల నుండి గుండెకు ఈ విధంగా వస్తుందనేటువంటిది ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రక్తం తయారు కాదు కాబట్టి గుండె నుంచి శరీర భాగాలకు వెళ్ళిన రక్తం మళ్ళీ శరీర భాగాల నుంచి గుండెకు వస్తుందనేటువంటిది ఊహను కనుగొనడం అనేటువంటిది జరిగింది. అదే నిజంగా తర్వాత కాలంలో గుర్తించబడింది. తన పరిశోధనలో భాగంగా హార్వే మరొక సమస్యను ఎదుర్కొన్నాడు. ధమనులు, సిరలు కలుపుతూ వాటి మధ్య అతి సన్నని రక్తనాళాలు నిజంగా ఉన్నాయా? ఈ ధమనులు, సిరలు ఉంటాయి కదా, వీటిని కలిపే సన్నని రక్తనాళాలు ఉన్నాయని అతను ఊహించాడు. 1650 సంవత్సరంలో శాస్త్రజ్ఞులు భూతద్దాలను లెన్స్ను కలిపి వాడడం ద్వారా కంటితో చూడలేని అతి చిన్న వస్తువులను కూడా పెద్దదిగా చూసే విధానాన్ని కనుగొన్నారు. ఎప్పుడు? 1650లో భూతద్దాలను కనుగొనడం జరిగింది. దాంతో అప్పుడు వచ్చినటువంటి భూతద్దాలను ఉపయోగించి మార్సెల్లో మాల్ఫీజీ ఏం చేసిండు? సూక్ష్మదర్శిని సహాయంతో మామూలుగా కంటికి కనిపించని రక్తనాళాలను పరిశీలించాడు. ఇతను ఈ శాస్త్రవేత్త ఏం చేసిండు? మార్సెల్లో మాల్ఫీజీ ఏం చేసిండు? భూతద్దాలను పెట్టి కంటికి కనిపించినటువంటి సన్నని రక్తనాళాలను ఇతను కనుగొన్నాడు. తర్వాత మార్సెల్లో మాల్ఫీజీ గబిలం రెక్కపై అధ్యయనం చేశాడు. గబిలం రెక్కలో ఉండే అతి పల్చని పొర పెటాజియం ఉంటుంది కదా, గబిలం రెక్క ఉంటుంది కదా, ఈ గబిలం రెక్కలో ఉండే దీని పెటాజియం అంటాం. ఈ గబిలం రెక్కలోని రక్తనాళాలను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. అప్పుడే ధమనులు, సిరల మధ్య ఉండే అతి సన్నని చిన్నవైన రక్తనాళాలను చూడగలిగారు. ఈ ధమనులు, సిరల మధ్య అతి సన్నని రక్తనాళాలను చూడగలిగారు. ఈ సన్నని రక్తనాళాలకు ఏమన్నారంటే సూక్ష్మ కేశ నాళికలు. సన్నని వెంట్రుకలాగా ఉంటాయి కాబట్టి వీటిని ఏమన్నారు? సూక్ష్మ కేశ నాళికలు లేదా క్యాపిలరీస్ అని పేరు పెట్టారు. లాటిన్ భాషలో క్యాపిలరీస్ అంటే కేశము, వెంట్రుకలని అర్థం. ఎందుకంటే ఈ నాళాలు కూడా వెంట్రుకల వలె సన్నగా ఉంటాయి. ఓకే. రక్తకేశ నాళికలను కనుగొనడం ద్వారా రక్త ప్రసరణ విధానం గురించి పూర్తిగా అర్థమయ్యింది. అందుకే ఈ విధానాన్ని అంగీకరించి అనుసరిస్తున్నారు. రక్తనాళాల్లో ప్రవహిస్తుందని మనకు తెలుసు. మరి శాస్త్రవేత్తలు రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుందని ఎలా కనుగొన్నారు? రక్తనాళాలు విచ్ఛిన్నం చేయకుండా రక్త ప్రవాహాన్ని ప్రదర్శించడం సాధ్యమేనా? ఆ రోజుల్లో సూక్ష్మదర్శిని కానీ ఈనాటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు ఏవి లేవు. 17వ శతాబ్దంలో సిరలలో రక్తం యొక్క కదలికను నిరూపించడానికి విలియం హార్వే చేసిన ప్రయోగాన్ని మనం చూద్దాం. మరలా చేద్దాం. విలియం హార్వే ఏం చేసిండు? విలియం హార్వే ప్రయోగాలు చేసినప్పుడు ఏవి ఈ భూతద్దాలు అలాంటివి ఏవి కూడా లేవు. ఎప్పుడు వచ్చినాయి? 1650లో వచ్చినాయి. అప్పుడు భూతద్దాలను ఉపయోగించి మార్సెల్లో మాల్ఫీజీ ప్రయోగాలు చేసిండు. అంతవరకు ఏం చేసిండు? విలియం హార్వే సాధారణ ప్రయోగాలను చేస్తూ నిరూపించడం జరిగింది. మనం చూసినట్లయితే అందులో రక్తనాళాలు బాగా కనిపించే వ్యక్తి యొక్క దండ చేయి ఉంటుంది కదా, గుడ్డతో గట్టిగా కట్టండి. ఈ విధంగా ఇక్కడ పటంలో చూపిన విధంగా మనం చూస్తాం కదా, మనం బ్లడ్ బీపీ టెస్ట్ చేసినప్పుడు ఇట్లా కట్టారు, ఆ విధంగా కట్టాలి. మరొక గుడ్డను చాప చుట్టలా మడిచి అతని పిడికిలి గట్టిగా పట్టుకోమని. ఇప్పుడు చర్మం కింద రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్పష్టంగా కనపడే నీలపు రంగు రక్తనాళాన్ని గుర్తించండి. ఈ రక్తనాళంపై దండచేయి వైపు వేలు ఉంచి మెల్లగా రక్తనాళంలో రక్త ప్రవాహం ఆగిపోయేలా ఒత్తిడి ఈ విధంగా మనం ఏం చేయాలి? వేలిపైన ఇట్లా ఒత్తి పట్టాలి. ఒత్తిడి కలగజేయండి. ఇప్పుడు వేలిని ఒత్తుతూ మోచేతి నుండి అరచేతి వైపు కదిలించండి. ఈ రక్తనాళంలో వచ్చే మార్పులను పరిశీలించండి, కారణాలు చర్చించండి, పీడనాన్ని తొలగించండి. అరచేతి నుండి మళ్ళీ మోచేతి వరకు ఒత్తిడిని కలిగించడం వల్ల ఏం కనిపిస్తుంది? ఈ విధంగా సిరలు, ధమనుల యొక్క రక్త ప్రసరణ విధానాన్ని మనం గమనించవచ్చు. చేతికి బిగుతుగా కట్టినప్పుడు గుండెకు దూరంగా ఉన్న వైపున రక్తనాళాలు ఎందుకు ఉబ్బుతాయి? ఈ విధంగా మనం ఇక్కడ కట్టినాయి కదా, ఇక్కడ దూరంగా ఉన్నటువంటివి ఉంటాయి కదా, సిరలు ఉంటాయి కదా, ఇక్కడ ఉబ్బుతాయి. ఇక్కడేమో ధమనులు ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది. ధమనులు, సిరల గురించి ఇప్పుడు చర్చిద్దాం. రక్తనాళాలను ధమనులు, సిరలని ఏమంటారు? 2 భాగాలుగా విభజిస్తారు. ధమనులు మరియు సిరలని 2 రకాలుగా విభజిస్తారు. ధమనులు ఏం చేస్తాయంటే మంచి రక్తాన్ని హృదయం నుండి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. దీనికి వ్యతిరేకంగా ఏం చేస్తాయి? సిరలు ఏం చేస్తాయి? శరీర భాగాల నుండి
రక్తాన్ని హృదయానికి గుండెకు తీసుకువస్తాయి. ధమనులు సిరల మధ్య నిర్మాణాత్మక క్రియాత్మక భేదాలు మనం ఇక్కడ చూసినట్లయితే పటంలో ఇదేమింది ధమని అడ్డుకోత, ఇదేమో సిర అడ్డుకోత. సాగే తంతుయుత పైపొర, కండర పొర, అవకాశిక ఎండోథీలియం. దృఢమైన తంతుయుత పైపొర, అవకాశిక ఎండోథీలియం అనేటువంటివి ఈ రెండింటిలో ఉండడం అనేటువంటి జరిగింది. ఇదేమో రక్తకేశ నాలిక, సన్నగా ఉండేటువంటి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి రక్తకేశ నాలిక. రక్తకేశ నాలికలు. రక్తకేశ నాలికలకి ఎట్లుంటాయంటే ఏకకణ మందంతో, ఇవి ఒకే కణ మందంతో సూక్ష్మమైన నాళాలు. ఇవి తమ గుండా పదార్థాలను ఏకకణ మందం ఉండడం వల్ల ఏం చేస్తాయి, వ్యాపనం చెందడం జరుగుతుంది. వ్యాపన పద్ధతి ఉన్న చోట ప్రతి చోట ఏకకణ మందంలోనే కణాలు ఉండడం అనేటువంటి జరుగుతుంది. వ్యాపనం చెందడానికి అనుమతినిస్తాయి. రక్త కణాలలోని ల్యూకోసైడ్స్, బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్లో ఉన్నటువంటి ల్యూకోసైడ్స్ రక్తకేశ నాలికల గోడల గుండా చొచ్చుకొని పోగలవు. రక్తకేశ నాలిక గోడల గుండా చొచ్చుకొని పోగలవు. ఇవి ధమనులు సిరలను ఏం చేస్తాయి, ధమనులు సిరలను కలుపుతూ రక్తకేశ నాలిక జాలాన్ని రక్తకేశ నాలికలు ఏం చేస్తాయి, ధమనులు సిరలను కలుపుతూ ఈ విధంగా రక్తకేశ నాలిక జాలాన్ని ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది, ఏర్పరచడం చేస్తాయి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది టేబుల్ అండి. ఇదేంటి ధమనులు సిరల మధ్య భేదాలను ఈ టేబుల్ ద్వారా మనం రాయొచ్చు. నెక్స్ట్ ధమనులు సిరలు పనిచేసే తీరును పరిశీలించండి, ఈ క్రింది కృత్యాలను చేయండి. కాలు మీద కాలు వేసుకొని బల్ల మీద కూర్చోండి. ఈ స్థితిలో ఒక మోకాలు మీద మరొక మోకాలు అని ఉంటుంది. ఒక పాదం నేలకు ఆని ఉంటే మరొక పాదం గాలిలో తేలుతూ ఉన్నట్లు ఉంటుంది. మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం కదా, అట్లా. అప్పుడు మనం చూసినట్టయితే కొంచెం సేపు తర్వాత ఏమైతే కూర్చుంటే హృదయ స్పందన లయబద్ధంగా కాళ్ళలో కదలికలు రావడాన్ని మనం ఈ విధంగా మనం చూసినట్లయితే మన కింద ఉన్న కాలుకి తెలుస్తుంటుంది, పై ఉన్న కాలు యొక్క కదలికలు మన గుండె ఎట్లా కొనుక్కుంటుందో మన కాళ్ళు ఉన్న కదలికలు కూడా అట్లా కనిపిస్తాయి. ఇదే భంగిమలో చాలాసేపు కూర్చుంటే వేలాడుతున్న కాళ్ళు బరివెక్యమవుతుంది, సుదురు గుచ్చినట్టు తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా మనం కాళ్ళ మీద కాలు వేసుకుంటే పైన కాలు వేసుకున్న కాలు ఉంటుంది, ఆ కాలు కోసే పైన అట్లే ఛాన్సే కూర్చుంటే ఏమవుతుంది, తిమ్మిర్లు వస్తాయి. ఎందుకంటే దాని క్రింది వైపు ఉన్నటువంటి రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు పై కాలు ఉంటుంది కదా, ఆ పై కాలు యొక్క రక్తనాళాలు కింది కాలు ఒత్తడం వల్ల ఏమవుతుంది, రక్తనాళాలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, రక్తం ఆగిపోతుంది. రక్తం ఆగిపోయినట్టు అయిపోతే మనకి ఏమవుతుంది, బరివెక్కినట్టు, సుదులు కూర్చున్నట్టు, తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలను ఉపదేశించవచ్చు. చేతిలో సిరలు రక్తంతో నిండి ఉబ్బేలా చేతిని గిరగిరా తిప్పండి. ఈ విధంగా మనం ఎక్కువసేపు చేతులు పైకి ఎత్తే ఒక చేతులు లాగుతాయి, లేకపోతే గిరగిరా తిప్పినా కూడా ఏమవుతాయి, మనకు టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు కదా చేతులు పైకి ఎత్తాడని, అట్లా ఎంతసేపు పెడితే మనకి ఏమైనా చేతులు మొత్తం లాగుతాయి. ఎందుకంటే పై వైపుకి ఏమవుతుంది, రక్త ప్రసరణ ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. పైకి కనిపిస్తున్న సిరను మెల్లగా నెవిలితో నొక్కండి. వ్యతిరేక దిశలో రక్తం ప్రవహించడాన్ని గమనించవచ్చు. కవాటాలకు వ్యతిరేక దిశలో రక్తం ప్రవహిస్తూ సిర ఉబ్బినట్టుగా మీరు గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలను చర్చించండి. ఇది హార్దిక వలయము, కార్డియాక్ సర్కిల్ లేదా హార్దిక వలయం అని అంటారు. మానవుని గుండె పిండాభివృద్ధి దశలో మానవుని గుండె ఏమవుతుందంటే మనం శుక్రకణం అండాకణం ఉంటుంది కదా, ఈ రెండు శుక్రకణం అండాకణం కలిసి జైగోట్ ఏర్పడుతుంది కదా, ఆ జైగోట్ నుంచి 21 days అయిన తర్వాత 21వ రోజు నుండి గుండె ప్రారంభించడం అనేటువంటి మొదలవుతుంది. ఈ గుండె 21వ రోజు నుంచి ప్రారంభమై మళ్ళీ మనిషి మరణించేంత వరకు గుండె స్పందిస్తూనే ఉంటుంది. గుండె అయిపోతే మనం చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుండి స్పందించడం ప్రారంభిస్తుంది. మానవుడు చనిపోయేంత వరకు గుండె స్పందిస్తుంది. గుండె స్పందించడం ఆగిపోతే మరణం సంభవిస్తుంది. కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తర్వాత యథాస్థితికి వస్తే, కర్ణికలు జఠరికలు ఉన్నాయి కదా, ఈ కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తర్వాత యథాస్థితికి వస్తే ఒక హృదయ స్పందన వలయం లేదా ఒక ఆర్తిక వలయం లేదా హృదయ స్పందన వలయం అంటారు. ఒకసారి కర్ణికలు జఠరికలు ఒకసారి సంకోచించి తర్వాత యథాస్థితికి వస్తే దాన్ని ఏమంటాం, ఒక హృదయ స్పందన వలయం లేదా ఆర్తిక వలయం అని అంటాం. గుండెలోని 4 గదులు ఖాళీగా విశ్రాంతి స్థితిలో ఉన్నాయనుకునే ఊహతో ఆర్తిక వలయం జరిగే విధాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పూర్వపర మహాశిరలు మనం చెప్పుకున్నట్లయితే పూర్వపర మహాశిరలు ఉంటాయి కదా, విధంగా మనం గుండెని చెప్పుకున్నాం కదా, గుండెలో 4 గదులు అని చెప్పుకున్నాం కదా. పూర్వపర మహాశిరలు ఉంటాయి. ఈ మహాశిరలు ఏం చేస్తాయి, పూర్వపర మహాశిరల నుండి రక్తం ఎక్కడొస్తుంది, కుడి కర్ణికలోనికి, ఇక్కడ ఈ చాంబర్లోనికి, కుడి కర్ణికలోనికి, పుప్పుస సిరల నుండి ఎడమక, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ అగ్రత్వయ కవాటం ఉంటుంది, వీటి నుంచి పుప్పుస సిరల నుండి ఎడమ కర్ణికలోనికి, ఇక్కడ నుంచి ఈ పక్క ఇది పుప్పుస సిరలు అన్నాడు కదా, ఇదేమో కుడి కర్ణిక, ఇదేమో ఎడమ కర్ణిక, ఇదేమో పైన 2 కర్ణికలండి, ఇదేమో కుడి కర్ణిక, ఇదేమో ఎడమ కర్ణిక. పూర్వపర మహాశిరల నుంచి
కుడి కర్ణికలోనికి రక్తం వస్తుంది. తర్వాత ఈ పక్క ఉన్నటువంటి కర్ణిక ఉంటుంది, ఇదేమి పుప్స సిరల వల్ల ఎడమ కర్ణికలోనికి రక్తం రావడం అనేటువంటిది ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవేశిస్తుంది. ఇప్పుడు కర్ణికలు రెండు రక్తంతో నిండి ఉన్నాయి. ఇక్కడనేమో ఇక్కడనేమో చెడు రక్తం ఉంది, ఇక్కడనేమో మంచి రక్తం ఉంది. ఇప్పుడు ఏమైంది, ఎడమ కర్ణికలోనికి రక్తం ప్రవేశిస్తుంది. ఇప్పుడు కర్ణికలు సంకోచిస్తాయి. ఏం చేస్తాయి, కర్ణికలు సంకోచిస్తాయి. కర్ణికల సంకోచం వల్ల రక్తం కర్ణిక జఠరికల మధ్య ఉన్న కవాటాలను తోసుకొని జఠరికలు, ఇక్కడనేమో అగ్రత్రయ కవాటం, ఇక్కడనేమో అగ్రద్వయ కవాటం, అగ్రద్వయ కవాటాలను తోసుకొని రక్తం ఏమవుతుంది, కర్ణికల నుంచి జఠరికల్లోనికి వస్తుంది. జఠరికల్లోనికి తోసుకొని జఠరికల్లోనికి ప్రవేశిస్తుంది. జఠరికలు రక్తంతో నిండగానే ఇవి ఏమేం చేస్తాయి, ఇప్పుడు రక్తంతో నిండుతాయి. జఠరికలు రక్తంతో నిండగానే ఇవి సంకోచిస్తాయి. అదే సమయంలో సడలింపు అదే సమయంలో కర్ణికలు యథాస్థితికి వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, జఠరికలు రక్తంతో నిండగానే ఇవి ఏం చేస్తాయి, సంకోచించగానే ఇవి రిలాక్స్ అయిపోతాయి, ఇవి సడలుతాయి, కర్ణికలు యథాస్థితికి చేరుకుంటాయి. జఠరికల సంకోచించడం వలన ఆ రక్తం ఏమవుతుంది, దైహిక చాపంలోనికి, పుప్స ధమనిలోనికి వాటిలో ఉన్న కవాటాలను తెరుచుకొని ప్రవేశిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఉంటాయి నాళాలు, ఈ నాళాల్లోనికి ప్రవేశిస్తుంది. అదే సమయంలో కర్ణికలు జఠరికల మధ్య ఉన్న కవాటాలు ఇవేం చేస్తాయి, ఇవేమో ఓపెన్ అవుతాయి. వీటి మధ్య ఉన్న ఈ కవాటాలు ఉన్నాయి కదా, కర్ణిక జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుంటాయి. ఈ కవాటాలు మూసుకోవడం అని జరుగుతుంది. కవాటాలు మూసుకోవడం వలన మొదటి మనకు లబ్ అనే శబ్దం వస్తుంది. లబ్ డబ్. ఈ లబ్ అనేటువంటి శబ్దం ఈ అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం వల్ల మొదటి లబ్ అనేటువంటి శబ్దం పెద్దగా మనకు వినిపిస్తుంది. జఠరికలు యథాస్థితికి చేరుకున్నాయి. ఇక్కడ జఠరికలు సంకోచినాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి రక్తం వల్ల దైహిక చాపం, పుప్స ధమని చాపాల్లోకి వెళ్ళింది కదా, జఠరికలు మళ్ళీ ఏం చేస్తాయి, రిలాక్స్ అయిపోతాయి. యథాస్థితికి చేరుకునే సమయంలో జఠరికల్లోని పీడనం తగ్గిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, పీడనం తగ్గిపోతుంది. దీనివల్ల రక్తనాళాల్లోనికి ప్రవహించిన రక్తం వెనుకకు, ఇక్కడ వచ్చినటువంటి రక్తనాళాలు ఉంటాయి, ఈ రక్తనాళాల నుంచి వెనుకకు రావడానికి ప్రయత్నిస్తుంది. రక్తనాళాల్లోని కవాటాలు మూసుకొని రక్తం వెనుకకు జఠరికల్లోనికి రావడాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న కవాటాలు ఉంటాయి కదా, ఈ కవాటాలు మూసుకొని రక్తం వెనుకకు రావడాన్ని నిరోధిస్తుంది. ఈ కవాటాలు మూసుకోవడం వల్ల రెండవ శబ్దమైనటువంటి డబ్ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది. లబ్ అనే శబ్దం ఎక్కువ పెద్దగా వినిపిస్తుంది, డబ్ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది. మనము స్టెథోస్కోప్ పెట్టుకొని చూస్తే మన చెవులో స్పష్టంగా లబ్ డబ్ అనేటువంటి శబ్దాలు వినిపిస్తాయి. ఇదే సమయానికి కర్ణికలు రక్తం మళ్ళీ ఏం చేస్తాయి, కర్ణికలు మళ్ళీ రక్తంతో రెడీగా ఉంటాయి. రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధపడతాయి. ఈ హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి మనం ఏమంటాం, హార్దిక వలయం లేదా కార్డియాక్ సర్కిల్ అని అంటాం. హార్దిక వలయంలో గుండె కండరాలు చురుగ్గా పాల్గొని సంకోచ క్రియ విశ్రాంతి తీసుకునే యథాపూర్వస్థితి డయాస్టోల్ను ఒకదాని వెంట ఒకటి సంకోచక్రియ మరియు విశ్రాంతి తీసుకునే యథాపూర్వస్థితి ఏం చేస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. కర్ణికల సంకోచానికి పట్టే సమయం, ఫస్ట్ కర్ణికల సంకోచం జరుగుతుంది. కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత అంటే 0.11 to 0.14 సెకండ్స్. ఎంత, 0.11 to 0.14 సెకండ్స్ దీనికి కర్ణికల సంకోచానికి పడుతుంది. జఠరికల సంకోచానికి 0.27 to 0.35 సెకండ్స్ జఠరికల సంకోచానికి పడుతుంది. కర్ణికలు జఠరికలు రెండు ఒకేసారి సడలడానికి సుమారుగా 0.4 సెకండ్స్ సమయం పడుతుంది. మొత్తం ఈ ప్రక్రియ 0.8 సెకండ్లలో పూర్తవుతుంది. మొత్తం కర్ణికల సంకోచానికి ఏమో 0.11 to 0.14 సెకండ్లు కాగా జఠరిక సంకోచానికి ఏమో 0.27 to 0.35 సెకండ్లు సమయం పడుతుంది. కర్ణికలు జఠరికలు రెండు ఒకటేసారి సడలడానికి మనం 0.4 సెకండ్స్ పడితే ఈ మొత్తం ప్రాసెస్ ఉంది కదా, మొత్తం ప్రాసెస్ ఇది కర్ణికల రక్తం నుండి అగ్రద్వయ కవాటాలను తోసుకొని జఠరికలోనికి రావడం, జఠరిక సంకోచించి వాటిలో ఉన్నటువంటి రక్తం ఉపసద్ధమని లేదా మహాధమనిలోనికి వెళ్ళడం, మళ్ళీ వాటి నుంచి రివర్స్ రాకుండా ఉండడానికి వాటిలో ఉన్నటువంటి కవాటాలు ఉంటాయి అవి మూసుకోవడం, ఇదంతా ప్రాసెస్ జరగడానికి మొత్తం ప్రక్రియ ఎంత అవుతుంది, 0.8 సెకండ్లో, అంటే వితిన్ 1 నిమిషం కంటే తక్కువ సెకండ్లలోనే మొత్తం ప్రాసెస్ అనేటువంటిది జరిగిపోతుంది. 0.8 సెకండ్స్లో మొత్తం ప్రాసెస్ అనేటువంటిది జరిగిపోతుంది. ఈ విధంగా రక్తనాళాల్లోనికి నిరంతరం నియమిత కాల వ్యవధిలో ప్రవహిస్తుంది. అయితే కణజాలాలకు ప్రవహించే రక్తం నిరంతరాయంగా కాక ఆగి అలలుగా ప్రవహిస్తుంది. ఈ విధంగా రక్తనాళాల్లోనికి నిరంతరంగా ప్రవహిస్తుంది. అయితే కణజాలాలకు ప్రవహించే రక్తం ఉంటుంది కదా,
ఈ రక్తం ఏం చేస్తుంది, ఆగి ఆగి అలలుగా ప్రవహిస్తుంది. అందువల్లనే మనం మణికట్టు వద్ద వేలు ఉంచినప్పుడు అక్కడ ఉన్న ధమనిలో రక్తం ప్రవహించేటప్పుడు ఒక ఒత్తిడి మనకు తెలుస్తుంది. దీనినే మనం నాడి కొట్టుకోవడం లేదా పల్సెస్ అని అంటాం. పల్స్ అని అంటాం, నాడి కొట్టుకోవడం. అక్కడ ఏమవుతుంది, ధమనులు సిరల్లో ఉంటాయి, ఈ ధమనుల సిరల్లో అలలుగా ఇలా అలలుగా రక్తం అనేటువంటిది ప్రవహించడం జరుగుతుంది. అందుకే మనకు ఒత్తిడి కనిపిస్తుంది, స్పందన, నాడి కొట్టుకోవడం అనేటువంటి స్పందన మనకు కనిపిస్తుంది. మన నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకి ఎట్లుంటుంది, సమానంగా ఉంటుంది. నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకి ఎట్లుంటుందంటే సమానంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే శరీర బరువు, గుండె బరువు, నిమిషానికి చేసే స్పందనలు ఎలా ఉంటాయో కొన్ని జంతువులకు మనకు ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. మనం చూద్దాం. నీలితిమింగలం చాలా పెద్దగా ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ శరీర బరువు 1,50,000 కిలోల బరువు కలిగినటువంటి నీలితిమింగంలో గుండె బరువు ఎంత ఉంటుందంటే 750 కిలోలు ఉంటుంది. గ్రాములు కాదు, కేజీస్, కిలోగ్రాములు ఉంటుంది. 750 కిలోగ్రాములు ఉంటుంది. నిమిషానికి ఎన్ని స్పందనలు చేస్తుందంటే ఓన్లీ 7 హృదయ స్పందనలు చేస్తుందంటే శరీరం ఎక్కువ ఉంటే, ఎక్కువ బరువు ఉంటే గుండెకి ఎక్కువ బరువు ఉంటుంది. ఎక్కువ బరువు ఉంటే ఆ హృదయ స్పందన అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది ఏం చేస్తుంది, ఒక నిమిషానికి 7 స్పందనలు మాత్రమే, హృదయ స్పందనలు మాత్రమే చేస్తుంది. ఏనుగు 300 కిలోల బరువు కలిగినటువంటి ఏనుగులో 12 నుంచి 1 కిలోల బరువు గుండె ఉంటుంది. ఇది చేసే స్పందనలు ఎంత ఉంటుందంటే 46 నిమిషానికి 46 హృదయ స్పందనలు చేస్తుంది. మానవుడు సాధారణంగా ఎంత ఉంటాడు, 60 నుంచి 70 కిలోల బరువు ఉంటాడు. అందుకే మనం ఎక్కువ వెయిట్ పెరిగిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏమవుతుంది, హృదయ స్పందన తక్కువగా ఉంటుంది. శరీర భాగాలకు రక్తం అందేటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ బరువు ఉన్నవారికి తక్కువ హృదయ స్పందన అనేటువంటివి జరుగుతాయి. తక్కువ హృదయ స్పందన జరిగితే ఏమైతే ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గడం అన్నీ కూడా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మానవుడు సాధారణంగా 60 నుంచి 70 కిలోగ్రాములు. మానవుని యొక్క గుడ్డ ఎంత ఉంటుంది, 300 గ్రామ్స్ ఉంటుంది, 300 గ్రామ్స్. ఇదేం చేస్తుంది, నిమిషానికి 72. ఆరోగ్యవంతమైన మానవునిలో నిమిషానికి 72 సార్లు హృదయ స్పందన అనేటువంటిది జరుగుతుంది. కోయల్ టీట్ పక్షి, ఈ కోయల్ టీట్ అనేటువంటి పక్షి చాలా చిన్నగా ఉంటుంది. ఇది 8 గ్రాములు ఉంటుంది. దాని శరీరమే 8 గ్రాములు ఉంటుంది. దాని గుండె ఎంత ఉంటుంది, 0.15 గ్రామ్స్. 1 గ్రామ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది చేసే హృదయ స్పందనలు ఎంత తెలుసా, 1200 ఉంటాయి. అంటే చిన్న శరీరం కలిగింది, ఎక్కువ హృదయ స్పందనలు చేస్తుంది. ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రక్త నాళాలలో ప్రవహిస్తుందని, రక్తము ఏం చేస్తుంది, రక్తనాళాలలో ప్రవహిస్తుంది. గుండె నిరంతరం స్పందిస్తూ రక్తాన్ని నిరంతరం చలనంలో ఉంచుతుందని మనకు తెలుసు. రక్తం గుండె నుండి శరీర భాగాలకు, అక్కడ నుండి తిరిగి గుండెకు, రక్తం గుండె నుండి శరీర భాగాలకు అక్కడ నుండి తిరిగి గుండెకు చేరుతుంది. అయితే రక్త ప్రసారం అన్ని జీవులలోనూ ఒకే విధంగా ఉండదు. ఈ రక్త ప్రసారం అనేటువంటిది అన్ని జీవులలో ఒకే విధంగా ఉండదు. ఎక్కడి నుండి అయినా మొదలుపెట్టి ఈ విధంగా మనం బాణం గుర్తులో పెన్సిల్ ఉంది కదా, ఈ బాణం గుర్తులు అన్నిటిని కలుపుకుంటూ పోతే మళ్ళీ ఏం చేస్తాం, అదే సర్కిల్కి వస్తాం. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది. ఈ 2 ఫ్లో చార్ట్లను గమనించి కింది ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి. ఇది యాక్టివిటీ అండి. చూడండి, గుండె ద్వారా రక్తం కేవలం ఒకేసారి ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. ఇది మొదటి ఫస్ట్ పటంలో, ఈ పటంలో ఒకేసారి గుండెకు చేరుకుంటుంది. కానీ సెకండ్ పటం, రక్తం గుండె ద్వారా ఒకేసారి మాత్రమే ప్రయాణిస్తున్నట్లయితే ఈ ప్రసరణ మనం ఏమంటామంటే ఏకవలయ ప్రసరణ లేదా సింగిల్ సర్క్యులేషన్. గుండెకు ఒకేసారి ప్రసరిస్తే దాన్ని మనం అంటాం ఏకవలయ ప్రసరణ అంటాం. పటం బిలో ఇక్కడ ఉంది చూసినా కదా, పటం 11Bలో ఇదేం చేస్తుంది, రక్తం 2 సార్లు గుండెను చేరుతుంది. 2 సార్లు గుండెను చేరుతుంది కాబట్టి రక్తం గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తుందని గుర్తించారు. దీనిని ద్వివలయ లేదా ద్వివలయ రక్త ప్రసరణ, డబుల్ సర్క్యులేషన్ అని అంటాము. ద్వివలయ ప్రసరణ వ్యవస్థ లేదా ద్వంద్వ ప్రసరణ వ్యవస్థ అని కూడా అంటాం. ఇక్కడ ఏమవుతుంది, రక్తం 2 సార్లు గుండెను చేరుతుంది. ఇక్కడ ఓన్లీ ఒకేసారి ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది, ఇట్లా అవుతుంది, అంతే. ఇదేమో టూ టైమ్స్ చేరుతుంది కాబట్టి దీన్ని మనం అంటాం ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటాం. ఇప్పుడు లింపాటిక్ సిస్టమ్, శోషరస వ్యవస్థ. రాత్రంతా బస్సులో కదలకుండా కూర్చొని ప్రయాణం చేస్తున్న తర్వాత మీ పాదాలకు ఏమవుతుంది, మనం ఎక్కువ దూరం ప్రయాణం ఎక్స్కర్షన్స్ చేసినప్పుడు ఏమవుతుంది, కాళ్ళు మొత్తం వాస్తాయి. పాదరక్షలు కొంచెం బిగుతుగా అయినట్లు, పెద్దవాళ్ళు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాళ్ళు కొంచెం వాచినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీనిని మనం ఏమంటాం
ఎడిమా అని అంటాం. ఏమంటాం? ఎడిమా అని అంటాం. అట్లా కాలు వాయడాన్ని ఏమంటాం? ఎడిమా అని అంటాం. కణజాలంలో రక్తం ప్రవహించే సమయంలో రక్తనాళాల నుండి కొన్ని ఘన పదార్థాలు, కొంత ద్రవం రక్తనాళిక కూడళ్ళ వద్ద నుండి బయటకు వెలువడుతుంది. విధంగా మనం చెప్పినట్లయితే రక్తనాళిక కూడలు ఉంటాయి. వీటి నుంచి ఏమవుతుంది? కొన్ని ద్రవ పదార్థాలు, కొన్ని ఘన పదార్థాలు ఏమవుతాయి? బయటకు వెలువడతాయి. కణజాలాల్లో రక్తం ప్రవహించే సమయంలో రక్తనాళాల నుండి కొన్ని ఘన మరియు కొంత ద్రవం రక్తనాళిక కూడలు ఉంటాయి కదా, ఈ కూడల నుంచి బయటకు వెలువడతాయి. వీటన్నిటిని సేకరించి రక్త ప్రసరణ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టవలసిన అవసరం. ఈ విధంగా వెలువడేటువంటి వీటిని మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తుంది? రక్త ప్రసరణ వ్యవస్థకి అందించాలి. హృదయ స్పందన వలన రక్తం రక్తనాళాల్లోకి ప్రవహిస్తుందని మనకు తెలుసు. గుండె నుండి ప్రవహించే రక్తం రక్తనాళాల ద్వారా ఉంటుంది. ఈ రక్తం రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ చివరికి ఏమవుతుంది? రక్తకేశ నాళికలను చేరుతుంది. చివరికి రక్తకేశ నాళికలను చేరుతుంది. పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం రక్తకేశికల నాళికల ద్వారా ఏమవుతుంది? కణజాలాలకి చిన్న దమ్ములో సిరల మధ్య ఉండే ఈ రక్తకేశ నాళికలు ఉంటాయి కదా, ఈ రక్తకేశిక నాళికల వల్ల ఏమవుతుంది? కణజాలంలోనికి చేరుతుంది. డైరెక్ట్ ఈ రక్తనాళాలు తీసుకపోవు. ఈ రక్తకేశ నాళికలు చిన్న సూక్ష్మ పరిమాణంలో ఉండే ఈ రక్తకేశ నాళికలు ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయి? కణజాలాల్లోనికి చేరుస్తాయి. కణజాలాల్లోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్ని కణజాల ద్రవము ఏమంటాం? కణజాలాలకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ కణజాలంలోకి చేరిన ఈ రక్తంలోని ఈ ద్రవ భాగం ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం అంటే టిష్యూ ఫ్లూయిడ్ లేదా కణజాల ద్రవం అని అంటాం. ఈ ద్రవం శోషరస వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. ఈ ద్రవం ఏం చేస్తుంది? సన్న రక్తకేశ నాళికల వ్యవస్థని మనం ఏమంటాం అంటే శోషరస వ్యవస్థ అని కూడా అంటాం. ఈ ద్రవం శోషరస వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. ఈ ద్రవం ప్రధానంగా తిరిగి ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోనికి చేరుస్తుంది. మళ్ళీ ఏమైనా ఉంటే ఇంట్లో ఈ మిగిలిపోయి ఉంటే వాటిని తీసుకుపోయి రక్త ప్రసరణ వ్యవస్థకు చేరుస్తుంది. రక్తాన్ని కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. ఏం చేస్తుంది? కణజాలాలలో ఉండేటువంటి కణాలు ఉంటాయి కదా, ఈ కణాలను రక్తాన్ని జోడించే పదార్థం ఏంటంటే శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుండి వృధా పదార్థాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం శోషరసం నిర్వహించే విధులు. శోషరసం నిర్వర్తించేటువంటి విధులు. ఇదేం చేస్తుంది? ఇక్కడ ఏదో ఒక కణం ఉందనుకో, ఈ కణానికి ఏం చేస్తుంది? రక్తం ఉంది. రక్తంలో ఉన్నటువంటి పోషకాలు ఉంటాయి కదా, మన తిన్న ఆహార పదార్థాలన్నీ జీర్ణమై ఏం చేస్తాయి? రక్తంలో కలుస్తాయి. ఇందులో ఉన్నటువంటి పోషకాలు ఏం చేస్తుంది? కణానికి అందిస్తుంది. ఈ కణంలో నుండి వ్యర్థ పదార్థాలు ఉంటాయి, ఆ వ్యర్థ పదార్థాలు తీసుకుపోయి మళ్ళీ రక్తంలో కలుపుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుపోయి కణానికి ఇస్తుంది. కణం నుంచి ఇట్లా ఈ విధమైనటువంటి విధులను ఇది చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది శోషరసం అనేటువంటి చేస్తుంది. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం శోషరసం నిర్వహించే విధులు. రక్తం ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. రక్తంలో ఓన్లీ ఈ ద్రవ పదార్థమే ఉండదు, ఘన ద్రవ పదార్థాల మిశ్రమం. ఘన పదార్థాలు లేని రసమే రక్తంలో మళ్ళేమో ఘన ద్రవ రెండు ఉంటాయి, కానీ ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం. ఇందులో శోషరసంలో ఏముండదు? ఘన పదార్థాలు ఉండవు, ఓన్లీ ద్రవ పదార్థమే ఉంటుంది. ఓకే. కణజాలాల్లో ఉన్న శోషరసమే కణజాల ద్రవం. కణజాలాల్లో ఉన్న ఈ శోషరసమే మనం ఏమంటాం? కణజాల ద్రవం అని అంటాం. రక్త స్కందన తర్వాత మిగిలిన ద్రవమే సీరం. రక్తం గడగట్టిన తర్వాత ఒక చిన్న పల్చని ద్రవం లాంటిది వస్తుంది, దాన్ని ఏమంటాం? సీరం అని అంటాం. ఇక్కడ మూడింటిని గురించి మనం తెలుసుకోవాలి: రక్తము, శోషరసము, సీరం. రక్తంలో ఘన ద్రవ పదార్థాలు ఉంటాయి. శోషరసంలో ఏముంటాయి? ద్రవ పదార్థాలు మాత్రమే ఉంటాయి. సీరం ఏముంటుంది? రక్త స్కందన జరిగిన తర్వాత విడుదలయ్యే ద్రవం ఉంటుంది, దాన్ని ఏమంటాం? సీరం అని అంటాం. ఈ మూడింటిని గురించి స్పష్టంగా అవగాహన ఉండాలి. అస్థిపంజరానికి అతుక్కొని ఉన్న కండరాలు మనకుంటే అస్థిపంజరం ఉంది. అస్థిపంజరానికి అతుక్కొని ఉన్న అస్థి కండరాలు పంపుల వలె పనిచేసి వాటి సంకోచం వలన సిరలపైన శోషరస నాళాలపైన ఒత్తిడి పెరిగి ఇవి వ్యాకోచాలు జరుపుతాయి కదా, వాటిపైన ఉండేటువంటి కండరాలు అవి ఏం చేస్తాయి? సిరలపైన శోషరస నాళాలపైన ఒత్తిడి పెరిగి రక్తము శోషరసము గుండె వైపుకు ఏమైతాయి? నెట్టబడతాయి. సిరలలోను శోషరస నాళాలలోనూ కవాటాలు ఉండడం వలన రక్తం వెనుకకు రాకుండా ఏమవుతుంది? వీటిలో కూడా శోషర నాళాల్లో కూడా వెనుక వైపుకు రక్తం పోకుండా ఈ విధంగా నాళం అనుకుంటే ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇవి వన్ సైడ్ మాత్రమే ఉంటాయి, ఈ వెనుక వైపు పోకుండా ఉంటాయి, నిరోధించబడతాయి. నెక్స్ట్ శోషరస వ్యవస్థ గురించి మనం ఇంటర్మీడియట్లో ఇంకా బాగా తెలుసుకుంటాం. ప్రసరణ వ్యవస్థ పరిణామక్రమం. ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు లేదా నేటి మానవుని వరకు ఏ విధంగా పరిణామ క్రమం చెందిందో, ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే ఏకకణ జీవులు అమీబా ఇట్లనే అలాంటి ఉన్నాయి కదా. ఏకకణ జీవులు సముద్రపు నీటి నుండి వేరుగా తమ శరీరం చుట్టూ పొరను ప్లాస్మా లెమ్మను ఏర్పరచుకోగానే ప్రసరణకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఇవేం చేసినాయి? వాటి శరీరం చుట్టూ ఒక
త్వచాన్ని ఏర్పరచుకున్నాయి. దీన్నే ప్లాస్మా అంటాం. ఏకకణ జీవులు సముద్రపు నీటి నుండి వేరుగా తమ శరీరం చుట్టూ పొరను ప్లాస్మా లెమ్మను ఏర్పరచుకోవాలని ప్రసరణకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యకు సమాధానంగా ప్రకృతి జీవుల శరీరం లోపల చిన్న అలలతో కూడిన ఒక సూక్ష్మ సముద్రాన్ని, వీటి శరీరం లోపలనే ఒక చిన్న సూక్ష్మ సముద్రాన్ని సృష్టించింది. అమీబా వంటి ఏకకణ జీవులు జీవ పదార్థంలో సహజ సిద్ధమైన కదలికలు ఉంటాయి. ఈ అమీబా లాంటివి ఉంటాయి కదా, ఈ అమీబా లాంటి జీవులలో సహజ సిద్ధమైన కదలికలు ఉంటాయి. ఈ కదలికనే మనం ఏమంటాం? బ్రౌనియన్ చలనము. ఏకకణ జీవుల జీవ పదార్థంలో బ్రౌనియన్ చలనం అనేటువంటి సహజ సిద్ధమైనటువంటి చలనం ఈ విధంగా సహజ సిద్ధమైన చలనం ఉంటుంది. బ్రౌనియన్ చలనం అంటారు దాన్ని. ఈ చలనం వల్ల కణంలోని అన్ని భాగాలకు ఏమైతే పోషక పదార్థాలు ఆమ్లజని సమానంగా సరఫరా చేయబడుతుంది. ఈ బ్రౌనియన్ చలనం ఎటువంటిది ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది ఒక అమీబండి. ఇది ఏమవుతుంది? ఇట్లా బ్రౌనియన్ చలనం ఎప్పుడు చెల్లిస్తూనే ఉంటుంది. చెల్లించడం వల్ల ఏమైతే కణానికి మొత్తం ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు, ఆక్సిజన్ అందడం అనేటువంటిది జరుగుతుంది. ఏకకణ జీవుల మాదిరిగానే మానవునితో సహా అన్ని బహుకణ జీవులు తమ కణాలలో కణాంతర ప్రసరణ వ్యవస్థను ఇవేం చేసినాయి? ఇంటర్ సెల్యులార్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కలిగి ఉంటాయి. ఇవేం చేస్తాయి? అంతర్గతంగా కణాంతర ప్రసరణ వ్యవస్థను కలిగి ఉన్నాయి. బహుకణ జీవులు కావచ్చు, మానవుడు కావచ్చు. నాడీ కణాలతో సహా మన శరీరంలోని అన్ని కణాలలోని జీవ పదార్థం మన శరీరంలోని అన్ని కణాల్లోని జీవ పదార్థం ఈ బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది. ఈ బ్రౌనియన్ చలనం ఎట్లా ఏకకణ జీవుల్లో బ్రౌనియన్ చలనం కనిపిస్తుందో ఈ కణాల్లో కూడా జీవ పదార్థం ఏమవుతుంది? బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది. అయితే బహుకణ జీవులు మరింత విస్తృతమైన ప్రసరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బహుకణ జీవులు ఉంటాయి కదా, ఇంకా బాగా అభివృద్ధి చెందిన జీవులు ఇంకా విస్తృతమైన ప్రసరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పంజికల వంటి పారాజీవన్లు సముద్రపు నీటినే ఏం చేస్తాయి? ప్రసరణకు వాడుకుంటాయి. ఈ సముద్రం నీరు ఉంటుంది కదా, వాటిని ప్రసరణకు వాడుకుంటాయి. ఇవి స్పంజికలు. సహజ సిద్ధమైన నీటి ప్రవాహాలు నియమబద్ధంగా ఉండవు. ఈ సహజ సిద్ధమైన నీటి ప్రవాహాలు ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయి? ఎప్పుడు పడితే అప్పుడు సమయానికి అనుగుణంగా ఉండవు. కాబట్టి స్పంజికలు శరీరం లోపల ఉండే కషాబాల కదలికల వలన తమ ప్రవాహాలను తామే సృష్టించుకుంటాయి. ఈ విధంగా ఉంటాయి కదా, వీటి శరీరం పైన కషాబాలు ఉంటాయండి. ఈ కషాబాల యొక్క కదలికలు ఉంటాయి కదా, ఈ కదలికల వల్ల నీటి కదలికను కలిగించి వాటిని ప్రవాహాలుగా ఉపయోగించుకుంటాయి. తమ శరీరంలో ప్రవాహాలను తమకు తామే సృష్టించుకుంటాయి. స్పంజికల కంటే అభివృద్ధి చెందిన హైడ్రా జెల్లీ వంటి నిడీరియన్ జీవులు తమ శరీరంలో జఠర ప్రసరణ కుహరం ఏం చేస్తాయి? జఠర ప్రసరణ కుహరం లేదా గ్యాస్ట్రోవెస్కులర్ క్యావిటీ అని ఒక సంచి వంటి నిర్మాణాన్ని హైడ్రా కానీ జెల్లీ కానీ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ జఠర ప్రసరణ కుహరం ఆహారాన్ని జీర్ణం చేయటంలో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించే కార్యక్రమాన్ని కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే మన శరీరంలో రక్తం దమనులు సీరలు ఉన్నాయి చేసిన ఆ పనిని ఈ జఠర ప్రసరణ కుహరం చేస్తుందండి. ప్యాసియోలా హెపాటికా వంటి ప్లాంటీ హెల్మెంతిస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా వీటిలో ఉండేటువంటి జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా ఇట్లా చీలి శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. వీనిలో కూడా జీర్ణక్రియ ప్రసరణలు రెండింటిని ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ జీర్ణక్రియనే ప్రసరణ వ్యవస్థ రెండు క్రియలను ఇదే నిర్వహిస్తుంది. ఇది ప్యాసియోలా హెపాటికా ప్లాంటీ హెల్మెంతిస్ వర్గానికి చెందిన జీవులు. ఈ జీవులలో ప్రతి కణం నుండి వివిధ పదార్థాలను ప్రత్యేక విసర్జక వ్యవస్థ గ్రహిస్తుంది. ఈ జీవులు శరీరంలో ఎక్కువ భాగాన్ని జీర్ణ విసర్జక వ్యవస్థలకే ఆక్రమించుకుంటాయి. వీటి శరీరంలో ఉండేది ఎక్కువ జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థనే ఉంటుంది. జీర్ణ వ్యవస్థనే ఏం చేస్తుంది? ప్రసరణ వ్యవస్థను కూడా నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ ఏలిక పాములు వంటి నిమాంటి హెల్మెంతిస్ జీవుల శరీరంలో ఉండే మిథ్యా శరీర కుహరం సూడోసీలోం లేదా మిథ్యా శరీర కుహరం ఇది ఏం చేస్తుంది? పదార్థాల సేకరణ మరియు ప్రసరణ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? పదార్థాలను సేకరించడం మరియు ప్రసరించడం చేస్తుంది. నెక్స్ట్ నిజ శరీర కుహర జీవులైన వానపాములు ఉన్నాయి కదా, నిజ శరీర కుహర జీవులైనటువంటి వానపాములు వంటి అనిలిడ వర్గాల కదలికల కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఇవేం చేస్తాయి? వానపాములు ఒక సంకోచించే నాళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమం రక్తం పనిచేయడాన్ని గుర్తించవచ్చు. ఇందులో ఇక్కడి వరకు మనకు అన్నిటిలో విభిన్నమైనటువంటి నిర్మాణాలు వాటి ప్రసరణ వ్యవస్థ నిర్వర్తిస్తాయి. కానీ నిజ శరీరం కుహరం కలిగినటువంటి వానపాములు అనిలిడ వర్గానికి చెందిన జీవుల్లో ఈ ప్రసరణ మాధ్యమంగా మొదటగా రక్తం మనకు కనిపించడం అనేది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. బొద్దింక వంటి ఆర్ధపడ వర్గ జీవుల్లో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ రక్తనాళాలు గుండె సంకోచించి చిన్న గుండె లాంటి నాళం ఉంటుంది, అదేది శరీర కుహరం ఉంటుంది. రక్తనాళాలు లేకపోవటం వల్ల రక్తం పెద్ద పెద్ద కోటరాలు ఖాళీ ప్రదేశాల్లోనికి ఈ విధంగా ఉండేటువంటి కోటరాల్లోనికి రక్తం ప్రవహిస్తుంది, కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది.
రక్తం పెద్ద 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 కోటరాలలోకి ప్రవహిస్తుంది, కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది. అలాగే శ్వాస వ్యవస్థ కూడా నేరుగా కణజాలాలకు ఆక్సిజన్ అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్ధోపోడా వర్గానికి చెందినటువంటి బొద్దింకలో ఏమవుతుంది, పెద్ద పెద్ద కోటరాళ్ళ వంటి రక్త ప్రసరణ నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. వీటి ద్వారానే మనకి పోషకాలు అందించడం మరియు ఆక్సిజన్ అందడం అనేటువంటిది జరుగుతుంది. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను మనం ఏమంటాం, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. రక్తనాళాలు లేనటువంటి ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం. ఆర్థోపోడాతో పాటుగా చాలా మొలస్కన్ జీవులు, క్రింది స్థాయి కార్డేటా జీవులలో ఏమవుతుంది, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉండడం అనేటువంటి జరుగుతుంది. మనం చూసినట్లయితే ఈ ఆర్థోపోడా కానీ మొలస్కా కానీ క్రింది స్థాయి కార్డేటా ఈ అన్నిటి జీవుల్లో ఏముంటుంది అంటే రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను సంభృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. రక్తనాళాలలో ప్రవహిస్తే దాన్ని ఏమో సంభృత రక్త ప్రసరణ వ్యవస్థ అని, రక్తనాళాలు లేకుండా ప్రసరణ జరిగితే దాన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. అనెలిడా, ఇకైనోడెర్మటా, ఆక్టోపస్ వంటి సెఫలోఫోడా మొలస్కా జీవులలోనూ అన్ని పై స్థాయి కార్డేటా జీవులలోనూ ఈ రకమైన రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. అనెలిడా, ఇకైనోడెర్మటా, ఆక్టోపస్ వంటి సెఫలోఫోడా లేదా మరియు మొలస్కా మరియు పై స్థాయి కార్డేటా జీవులలో అన్నిటిలో కూడా పై స్థాయి కార్డేటా అంటే చేపలు, సరీసృపాలు అన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి లోపల సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నిటి లోపల కూడా ఏమంటుంది, సంభృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తనాళాలలో ప్రవహించే రక్త ప్రసరణ వ్యవస్థ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మానవుల్లో ఒక మిల్లీమీటర్ రక్తం గుండె నుండి కాలు చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి సుమారుగా 1 మిల్లీలీటర్ రక్తము గుండె నుండి కాలు చివరి వరకు మళ్ళీ గుండెకు చేరడానికి వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సెకండ్లు, అంటే 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి 60 సెకండ్ల సమయం పడుతుంది, అంటే 1 నిమిషం పడుతుంది. ఇదే రక్తాన్ని వ్యాపన పద్ధతిలో ఇంత దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సంవత్సరాలు పడుతుందంట. వ్యాపన పద్ధతిలో ప్రసరిస్తే ఏమవుతుంది, 60 సంవత్సరాలు పడుతుంది. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తనాళాలు ఈ సిరలు దమనలు ఉన్నాయి కదా, వీటి వల్ల ఏమవుతుంది, వితిన్ 160 సెకండ్స్ 1 నిమిషం లోపలనే అక్కడ కాలు చివరి కణం వరకు వెళ్ళి మళ్ళీ గుండెకు చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా రక్త ప్రసరణ వ్యవస్థలో ఇది ఒక ప్రత్యేక అంశం. నెక్స్ట్, రక్తపీడనం లేదా బ్లడ్ ప్రెషర్. మనం బీపీ అని చెప్తాం కదా, బ్లడ్ ప్రెషర్ రక్తపీడనం. రక్తాన్ని ఉలలాంటి రక్తనాళాల ద్వారా ప్రవహింపజేయాలంటే చాలా ఎక్కువ ఒత్తిడి కావాలి. ఈ విధంగా రక్తం ఈ ఉలలాంటి నిర్మాణాల ద్వారా ప్రవహించాలంటే మళ్ళీ ఒత్తిడి కావాలి. గుండెలోని జఠరికలు సంకోచించి అత్యధిక పీడనంతో రక్తాన్ని ఏం చేస్తాయి, మహాధమని లేదా పుప్సధమని కదా, ఈ ధమనిలోనికి పంపుతాయి. జఠరికలు పీడనాన్ని కోల్పోయి యథాస్థితికి చేరుతూ తర్వాత సంకోచానికి మళ్ళా సిద్ధమవుతాయి. రక్తనాళాల గోడలపై కలగజేసే పీడనాన్ని ఈ విధంగా ఈ రక్తనాళ గోడలు ఉన్నాయి కదా, ఈ రక్తనాళాల గోడల బ్లడ్ ఉంది కదా, ఈ రక్తనాళాల గోడలపై కలగజేసే ఈ పీడనం ఉంటుంది కదా, ఈ పీడనాన్ని మనం ఏమంటాం, రక్తపీడనం లేదా బ్లడ్ ప్రెషర్ లేదా బీపీ అని అంటాం. జఠరికల సంకోచం వలన ఏర్పడిన పీడనం రక్తాన్ని ఏం చేస్తుంది, రక్తనాళాలకు ప్రవహింపజేస్తుంది. మన డాక్టర్లు మన పై చేయి భాగంలో ఉండే ధమని పీడనాన్ని మాత్రమే కొలుస్తారు. మనం బీపీ చెక్ చేసి ఏం చేస్తారు, ఈ మోచేయి ఉంటుంది, ఆ మోచేయి పై భాగాన్ని మాత్రమే కొలుస్తారు. డాక్టర్లు స్పిగ్నోమానోమీటర్ గుర్తుపెట్టుకోవాలి, బీపీని కొలిచే పరికరం ఏంది, స్పిగ్నోమానోమీటర్ అనే పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు. రక్తపీడనానికి సంబంధించి డాక్టర్ 2 రీడింగ్లను నమోదు చేస్తారు. జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ఏం చేస్తాయి, ధమనిలోనికి పంపినప్పుడు మొదటి రీడింగు మనం చెప్పుకున్నాం కదా, గుండె లోపల ఉండేటువంటి కర్ణికలు జఠరికలు. ఈ జఠరికలు ఏం చేస్తాయి, ఇక్కడ పుప్సధమని, ఇక్కడ మహాధమని ఉంటుంది. ఈ ధమనిలోనికి ఫస్ట్ పంపించినప్పుడు ఒక రీడింగ్ తీసుకుంటారట. ఇది ఆరోగ్యవంతమైన యువకులు ఎంత ఉంటుందంటే 120 మిల్లీమీటర్స్ ఉంటుంది, పాదరస పీడనంగా ఉంటుంది. దీనిని సిస్టోలిక్ పీడనం అని కూడా అంటారు. ఆ ఫస్ట్ పీడనాన్ని ఏం చేస్తారు, సిస్టోలిక్ పీడనం అంటారు. జఠరికలు మళ్ళీ ఏం చేస్తాయి, యథాస్థితికి చేరుతూ నింపుకునే సమయంలో మళ్ళీ ఏం చేస్తారు, 2వ రీడింగ్ తీసుకుంటారు. అదేది 80 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఇది పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని డయాలోస్టిక్ పీడనం
డయాస్టోలిక్ పీడనం అంటే సిస్టోలిక్, డయాస్టోలిక్ పీడనం 120/80గా దీన్ని గుర్తిస్తారు. రక్తపీడనం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది. విశ్రాంతి, నడవడం, పరిగెత్తడం వంటి పనుల సమయంలో రక్తపీడనం ఎట్లుంటుంది అంటే వేరువేరుగా. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, వేగంగా పరిగెత్తినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నడిచినప్పుడు ఒక రకంగా ఉంటుంది. విశ్రాంతి సమయంలో ఎక్కువ రక్తపీడనం బీపీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ ఉన్నట్టు అంటే సాధారణ స్థితిలో కూడా ఎక్కువ రక్తపీడనం ఉంటే అతనికి బీపీ ఉన్నట్టు మనం నిర్ధారించవచ్చు. తర్వాత రక్తస్కందనం, కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం గడ్డకట్టడం అని అర్థం. శరీరానికి గాయం తగిలినప్పుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది. ఈ విధంగా మనం ఇది ఒక చేతి అనుకుందాం, చేతిపైన గాయం అయిందనుకో ఒక్కోసేపు ఇట్లా రక్తం కారుతుంది, తర్వాత ఏమవుతుంది, ఆగిపోతుంది. తర్వాత రక్తం గడ్డకట్టి తెగిన చోట ఎర్రని గడ్డల ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డని మనం ఏమంటాం, రక్తస్కందనం అని అంటాం. రక్తం గడ్డకట్టకపోతే శరీరంపై చిన్న గాయం తగిలిన విపరీతమైన రక్తస్రావం అనేటువంటిది జరుగుతుంది. గాయం నుండి రక్తం ప్రవహించినప్పుడు ఈ గాయం నుండి రక్తం ప్రవహించినప్పుడు రక్త ఫలికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్లడ్లో ఉండేటువంటి రక్త ఫలికలు ఉన్నాయి కదా, ప్లేట్లెట్స్ ఇవేం చేస్తాయి, థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ను స్రవిస్తాయి. ఈ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోథాంబిన్ను ఏం చేస్తుంది, థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ రక్తంలోని ద్రవరూపంలో ఉన్న ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది, రక్తంలో ద్రవరూపంలో ఉన్నటువంటి ఈ ఫైబ్రినోజన్ ఏం చేస్తుంది, ఘన రూపంలో ఉండే ఫైబ్రిన్ అంటే సన్నని దారాల మాదిరిగా మారుస్తుంది, ఫైబ్రిన్స్ తంతువులుగా మారుస్తుంది. ఏది, ఈ థ్రాంబిన్ అనేటువంటిది మారుస్తుంది. థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుంది, రక్తంలో ఉన్న ప్రోథాంబిన్ థ్రాంబిన్గా మారిస్తే ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది, రక్తంలో ద్రవ రూపంలో ఉన్నటువంటి ఫైబ్రినోజన్ను ఘన రూపంలో ఉండే ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ తంతువులలో ఇవేం చేస్తాయి, గాయానికి ఇట్లా అడ్డంగా ఇట్లా ఉలలాంటి తీర్మానాలు అనేవి వస్తాయి. ఇక్కడ రక్తం ఏం చేస్తుంది, ఈ ఉలల గుండా రక్త కణాలు చిక్కుకొని రక్తం ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ తంతువులను రక్త కణాలు చిక్కుకొని స్కందనం ఏర్పడుతుంది. ఫైబ్రిన్ దళాలు దెబ్బతిన్న రక్తనాళపు అంచులకు అతుక్కొని సంకోచించడం. ఏం చేస్తే చిన్న మళ్ళీ ఏం చేస్తాయి, రక్తనాళపు గాయం తగిలిన అంచులు ఉంటాయి కదా, వాటి అంచులకు అతుక్కొని చిన్నగా సంకోచించడం అనేటువంటిది జరుగుతుంది. సంకోచించడం వల్ల వాటి అంచులు దగ్గరకు లాగబడతాయి. రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని మనం ఏమంటాం, సీరం అని అంటాం. రక్తం గడ్డగట్టిన తర్వాత మనకు ఒక చిన్న రంధ్రం నుంచి మళ్ళీ సన్నని నీరు లాంటి పదార్థం వస్తుంది, దాన్ని ఏమంటామంటే సీరము అని అంటాం. థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో థ్రాంబిన్గా మారుతుంది. తర్వాత ఇది ఏం చేస్తుంది, ఈ థ్రాంబిన్ అనే ఎంజైమ్ ఫైబ్రినోజన్ను ఫైబ్రిన్గా మారుస్తుంది. రక్తస్కందనంలో కే విటమిన్ ముఖ్య పాత్రను పోషించడం అనేటువంటిది జరుగుతుంది. విటమిన్ లేకపోతే రక్తం గడ్డకట్టడం అనేటువంటిది జరగదు. రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా 3 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది. కానీ కొందరు వ్యక్తుల్లో కే విటమిన్ ఏమవుతుంది, లోపం వల్ల రక్తం గడ్డకట్టడం చాలా ఎక్కువ సమయం పడుకోవచ్చు. జన్యు లోపం వల్ల కూడా కొందరిలో ఏమవుతుంది, రక్తం కట్టడం అనేటువంటిది జరగదు. ఈ లోపాన్ని మనం ఏమంటామంటే హిమోఫీలియా. ఆ విధంగా జన్యుపరంగా రక్తం గడ్డకట్టకపోతేనేమో దాన్ని హిమోఫీలియా అంటాం. కే విటమిన్ లోపం వల్ల కూడా కొంతమందిలో రక్తం గడ్డకట్టకపోవడం అనేటువంటి జరుగుతుంది. హిమోఫీలియా అంటారు. దగ్గరి సంబంధికుల మధ్య పెళ్లిళ్ళు జరగడం వలన కలిగే పిల్లల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటారు. తలసేమియా అనే వంశపారంపర్య వ్యాధి వలన రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. ఈ తలసేమియా అనేటువంటిది ఒకటి, హిమోఫీలియా అనేటువంటిది ఇంకొక డిసీజ్ అండి. తలసేమియా అనే వంశపారంపర్య వ్యాధి వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఈ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన మనం నెక్స్ట్ చూద్దాం. ఇది తలసేమియా, హిమోఫీలియా అనేటువంటిది. ఏం చేస్తుంది, HB+O2 హిమోగ్లోబిన్ అటువంటి బంధం ఏర్పడుతుంది కదా. ఈ తలసేమియా ఉన్న వ్యక్తుల్లో ఏమవుతుంది, ఆక్సిజన్ అనేటువంటిది సరిగ్గా అందదు. ఈ హిమోగ్లోబిన్కు ఆక్సిజన్కు మధ్య బంధం అనేటువంటిది ఏర్పడదు కాబట్టి శరీర భాగాలకు తక్కువ ఆక్సిజన్ అనేటువంటిది అందడం జరుగుతుంది. ఇది తలసేమియా. తర్వాత హిమోఫీలియా అనేటువంటిది ఏమో రక్తం గడ్డకట్టకపోవడం, తర్వాత కే విటమిన్ లోపం వల్ల కూడా రక్తం గడ్డకట్టకపోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంతవరకు జీవులలో ఏ విధంగా ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది, రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మొక్కల్లో పదార్థాల రవాణా గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జంతువులలో పోషక పదార్థాలు మరియు ఆక్సిజన్ నిరంతరం సరఫరా కావడానికి, జీవక్రియలు సమర్థవంతంగా నిర్వహించడానికి బాగా పరిణతి చెందిన రవాణా వ్యవస్థ అంటే గుండె, రక్తనాళాలు, రక్తం అనేటువంటి ఈ 3
భాగాలు బాగా పరిణతి చెందిన రక్త ప్రసరణ వ్యవస్థ ఉంది. మొక్కల్లో కూడా జంతువుల మాదిరిగా ప్రసరణ వ్యవస్థ ఏమైనా ఉందా? ఇప్పుడు చూద్దాం. వాన్ హెల్మెంట్ చేసిన, మనం 7th క్లాస్ చూసినాం కదా, వాన్ హెల్మెంట్ చేసిన ప్రయోగాన్ని మరోసారి అధ్యయనం చేస్తాం. ఈ ప్రయోగం ద్వారా మొక్కలు నేలలోని ఖనిజ లవణాలను మరియు నీటిని ఏం చేస్తాయి? ఖనిజ లవణాలను మరియు నీటిని ఏం చేస్తాయి? వేర్ల ద్వారా గ్రహిస్తాయని తెలుసుకున్నాం. వేర్లు శోషించినటువంటి నీరు పత్రాల్లో తయారైన, ఇదేమో వేర్లు శోషిస్తాయి. తర్వాత పత్రాలు ఉంటాయి కదా, ఆ పత్రాల్లో తయారైనటువంటి ఆహార పదార్థాలు దారువు పోషక కణజాలం అనే నాళికా పుంజ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకు, దారువు మరియు పోషక కణజాలం అనేటువంటి నాళికా పుంజ వ్యవస్థ ఉంటుంది కదా, ఈ నాళికా పుంజ వ్యవస్థ ద్వారా మొక్క యొక్క ఇతర భాగాలకు సరఫరా అవుతాయి. వేర్లో దారు కణజాలం కేంద్రం నుండి పరిధి వైపు విస్తరిస్తే కాండంలో వేరు ఉంటుంది కదా, ఈ వేర్లలో ఈ దారు కణజాలం ఏస్తుంది? ఈ మధ్య నుంచి చివరి వైపుకు విస్తరిస్తే కాండంలో దారు కణజాలం నాళికా పుంజంలో కేంద్రం దవ్వ వైపు మాత్రమే ఉంటుంది. ఇదేం చేస్తుంది? కాండం ఉంది కదా, ఈ కాండంలో ఏమవుతుంది? ఇక్కడ వేరేనేమో మధ్య నుంచి చివరి వైపు అయితే ఈ చివరి నుంచి మధ్య వైపుకు విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, నీరు ఎలా శోషించబడుతుంది చూద్దాం. వేర్లు నేలలోని ఖనిజ లవణాలను శోషిస్తాయని మనకు తెలుసు. ఇది చూద్దాం. మూలకేశ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు. ఈ కృత్యాన్ని నిర్వహించడానికి సజ్జలు లేదా ఆవాల విత్తనాలను తడి అద్దుడు కాగితంపై మొలకెత్తించండి. పెంచిన ఆవాల మొక్కలను తీసుకొని పరీక్షించండి. వేల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి వేల నుండి బయలుదేరిన సన్నని దారాల వంటి నిర్మాణాలను భూతద్దంలో పరిశీలించండి. ఈ విధంగా మనం ఆవాలు నానబెట్టినట్టయితే వాటి నుంచి చిన్న చిన్న నారలు వస్తాయి కదా, వేర్లు వస్తాయి కదా, వాటిని ఏం చేయాలి? భూతద్దాల్లో పరిశీలించాలి. వీటిని ఏమంటారంటే మూలకేశాలు లేదా రూట్ హెయిర్స్ అని కూడా అంటారు. వీటి ద్వారా నీరు మొక్కల్లోనికి ప్రవేశిస్తుంది. కొంత వేరు భాగాన్ని తీసుకొని దానిపై కొద్దిగా నీటి చుక్కను వేయండి. కవర్ స్లిప్ని కప్పి చిరిమి కొంచెం ఇట్లా ఒత్తి సూక్ష్మదర్శనం పెట్టి పరిశీలించాలి. మూలకేశాల యొక్క గొడవలు సన్నగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నీరు మూలకేశాల నుండి ఏమవుతుంది? దారు వరకు కదలికలో ద్రవాభిసరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మూలకేశాల నుంచి ఏమవుతుంది? దారువుకు నీరు చేరుతుంది. ఈ చేరడంలో ద్రవాభిసరణ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ప్రతి కణం ద్రవాభిసరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. కణాన్ని ఆవరించి ఉన్న కణ కవచాన్ని ఆనుకొని ఉన్న కణద్రవ్య పొర పారగమ్యత త్వచంగా పనిచేస్తుంది. ఈ కణద్రవ్య పొర ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుంది? పారగమ్యత త్వచంగా పనిచేస్తుంది. కణాన్ని ఆవరించి ఉన్న ఈ కణ కవచాన్ని ఆనుకొని ఉన్న కణద్రవ్య పొర ఇది ఏం చేస్తుంది? కణం ఉంటుంది కదా, కణం పైన కణ కవచం ఉంటుంది, దాంట్లో ఇంకొక పొర ఉంటుంది, కణ ద్రవ్య పొర ఉంటుంది లేదా ప్లాస్మా పొర అంటాం. ఇది ఏం చేస్తుంది? పారగమ్య త్వచంగా పనిచేస్తుంది. ఇది క్రింది బొమ్మను పరిశీలించింది. వేరు నేలలో ఎలా చొచ్చుకొని పోయిందో ప్రతి కణం ద్రవాభిసరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. కణాన్ని ఆవరించి ఉన్న కవచాన్ని ఆనుకొని ఉన్న కణద్రవ్య పొర పారగమ్య త్వచంగా పనిచేస్తుంది. వేరు నేలలో ఎలా చొచ్చుకొని పోతుందో చూడండి. మట్టి రేణువుల మధ్య గల ఖాళీ ప్రదేశాల్లోనికి ఏమైతే ఈ మూలకేశాలు చొచ్చుకొని పోతాయి. వాటి చుట్టూ ఉన్న తేమను ఆవరించి ఉండటం వల్ల వీటిని ఏం చేస్తాయి? ఇది మూలకేశం అండి. ఇవన్నీ మట్టి కణాలు. వీటి మధ్యలోకి ఇట్లా చేరుకోవడం వల్ల వీటిలో ఉన్నటువంటి తేమను ఏం చేస్తాయి? ఇవి గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. మృత్తిక నీటి లవణాలతో కూడిన మృత్తిక నీరు లవణాలతో, అందులో ఏముంటుంది? వాటర్ ఉంటుంది మరియు లవణాలు ఉంటాయి. ఏముంటాయి? కాల్షియం కానీ కాల్షియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ ఇలాంటి అన్ని లవణాలు ఉంటాయి. నీరు లవణాలతో కూడిన సజల ద్రవం మూలకేశాలలోని కణరస గాఢత మృత్తిక నీరు ద్రావణ గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. మూలకేశాలలో ఉన్నటువంటి కణరస గాఢత ఏముంటుంది? మృత్తిక నీరు ఉంటుంది కదా, ఈ మృత్తికలో ఉన్న నీరు ద్రావణ గాఢత కంటే ఈ మూలకేశంలో ఉన్నటువంటి ఈ నీటి గాఢత ఈ బయట ఉన్నటువంటి నీటి గాఢత కంటే దీని గాఢత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గాఢత ఎక్కువ ఉందంటే ఇక్కడ నీటి కణాలు తక్కువ ఉన్నట్టు, ఇక్కడ నీటి కణాలు ఎక్కువ ఉన్నట్టు. గాఢత ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? అధిక ప్రాంతం నుంచి అల్ప ప్రాంతం వైపుకు ఏమైతే నీటి ప్రసరణ అనేటువంటి జరుగుతుంది. వీటితో పాటు ఖనిజ లవణాలు కూడా వస్తాయి. నీటి గాఢత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ద్రవాభిసరణ ద్వారా ఏమైతుంది? ద్రవాభిసరణ ద్వారా మూలకేశాల్లోనికి రెక్తికల్లోనికి నీరు ప్రవహిస్తుంది. ప్లాస్మా త్వచం గుండా పదార్థాల రవాణా అనేటువంటి మన పాఠ్యాంశంలో ద్రవాభిసరణ ప్రక్రియ మనకు ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాం. నీరు లోపలికి ప్రవేశించడం వల్ల మూలకేశాలలోని పదార్థాల గాఢత ఏమవుతుంది? ఇక్కడ అధిక గాఢత ఉన్నాయి, తగ్గుతాయి. దీని ఫలితంగా నీరు పక్కనున్న కణం, మళ్ళీ ఈ పక్కన ఉన్న కణాలు ఉంటాయి కదా, ఆ పక్క కణాల్లోనికి ప్రవహించి వాటి గాఢతను కూడా తగ్గిస్తాయి. ఇది ఏం చేస్తాయి? మళ్ళీ ఇంకో పక్కన ఉన్న కణాలు ఇట్లా కణాల్లోకి ఆ విధంగా దారు వరకు చేరుతాయి. చివరగా నీరు దారునాళాలలోకి చేరుతుంది. ఎక్కువ సంఖ్యలో మూలకేశాలు మరియు వేరు కణాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం వల్ల దారునాళాలలో పీడనం ఈ విధంగా మనం చూసినట్లయితే అనేక
మూలకేశాలు ఉంటాయి, ఇవన్నీ ఎక్కువ మొత్తంలో పనిచేయడం వల్ల దారుపై ఒత్తిడి పెరుగుతుంది. దారులో పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనం నీటిని ఈ విధంగా పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ మొత్తం పీడనాన్ని మనం ఏమంటాం? రూట్ ప్రెజర్ లేదా వేరు పీడనం అని అంటాం. దారులో నీటి కదలికకు వేరు పీడనం ఒక్కటే కారణం కాదు, కానీ ఇది ఒక కారకం మాత్రమే. ఈ ఒక్క వేరు పీడనం వల్ల పైకి వస్తుంటే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, దాంట్లో ఇదొక అంశం. ఇవే ఇంకా వేరే కారకాలు కూడా ఉన్నాయి. వీటిని గురించి నెక్స్ట్ తరగతిలో మనం చూద్దాం. వేరు పీడనం. కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకోండి. భూమి ఉపరితలం కంటే ఏం చేయాలి? 1 సెంటీమీటర్ పై విధంగా ఉండే కాండం ఈ విధంగా ఉండే విధంగా ఏం చేయాలి? కత్తిరించాలి. బొమ్మలో చూపిన విధంగా గాజు గొట్టాన్ని కాండం భాగానికి రబ్బరు గొట్టంతో గట్టిగా కట్టండి. గాజు గొట్టం పరిమాణం, కాండ పరిమాణం ఒకే విధంగా ఉండాలి. వాటిని కలిపేటప్పుడు గట్టిగా జాగ్రత్తగా కట్టాలి. గాజు గొట్టం నుండి ఏమవుతుంది? నీరు వెలుపలికి ఈ విధంగా గాజు గొట్టం నుండి కాండం ఉంటుంది. కాండం నుంచి వేర్లు గ్రహించినటువంటి వాటర్ ఉంటుందిగా, ఏం చేస్తుంది? కాండం నుంచి ఇట్లా పైకి మన గాజు గొట్టంలో ఏ విధంగా అవుతుందో మనం చూడవచ్చు. నీరు వెలుపలికి రాకుండా చూడాలి. గాజు గొట్టంలో కొంచెం నీళ్లు పోయాలి. నీటి మట్టం రబ్బరు గొట్టం కంటే కాస్త పైకి కనబడే విధంగా, ఈ రబ్బర్ గొట్టం కంటే గట్టిన రబ్బర్ గొట్టం ఉంటుంది, దానికంటే కొంచెం పైగా విధంగా కనపడే విధంగా ఉండాలి. గొట్టంలో నీటి మట్టం PM1గా నమోదు చేసుకోవాలి. 2-3 గంటల తర్వాత ప్రయోగ అమరిక కదలపకుండా ఒక చోట ఉంచండి, ఎండలో ఉంచాలి. తర్వాత గాజు గొట్టంలో నీటి మట్టం మళ్ళీ ఎంత పెరిగిందో దాన్ని M2గా నమోదు చేసుకోవాలి. ఈ చర్యలో దారు పాత్ర. M1, M2 మధ్య గల తేడాలు కాండంలో నీటి పెరుగుదలను సూచిస్తాయి. వేరు పీడనం వల్ల నీటి మట్టం ఏమవుతుంది? పైకి పెరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టం ఏమవుతుంది? ఈ విధంగా పైకి రావడం అనేస్తుంది. ఇది M1, ఇది M2. ఈ విధంగా M1, M2 అనేటువంటిది నీటి వేరు పీడనం వల్ల ఏమవుతుంది? నీరు అనేటువంటిది పైకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మొక్కల్లో నీరు రవాణా అయ్యే యాంత్రికం. మొక్కలో నీరు ఏ విధంగా రవాణా అవుతుందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దారుణాలలో నీటి స్తంభంపై అడుగు నుండి ఏర్పడే ఒత్తిడి వేరు పీడనం వలన కలుగుతుందని తెలుసుకున్నాం. ఈ దారుణాలలో ఈ నీటి స్తంభం ఉంది కదా, ఈ పైకి వెళ్ళే నీటి స్తంభం ఏమవుతుంది? వేరు పీడనం వల్ల పైకి వెళ్తుందని తెలుసుకున్నాం. కానీ యూకలిప్టస్ వంటి అతిపెద్ద వృక్షాలు దాదాపు ఎంత ఉంటాయి? 150 మీటర్స్ ఉంటాయి. చాలా పొడవును కలిగి ఉంటాయి. అటువంటి వాటిలో నీరు పైకి ఎలా వెళ్తుంది అంటే, ఇప్పుడంటే ఇలా చెప్పుకున్నాం, వేరు పీడనం పనిచేస్తుంది, నీరు పైకి పోతుంది. కానీ పెద్ద 180 మీటర్స్ కలిగినటువంటి యూకలిప్టస్ వంటి వాటి లోపల వాటి చిట్ట చివరి కోన వరకు కూడా నీరు ప్రవహిస్తుంది. భూమిలో ఉన్నటువంటి నీరు చిట్ట చివరి కోన వరకు కూడా ప్రవహిస్తుంది. బాష్పసేకాన్ని మనం చదివితే బాష్పసేకాన్ని తెలియజేసే కృత్యానికి జ్ఞప్తికి తెచ్చుకోండి. పాలిథిన్ కవర్లోని లోపలి భాగంలో నీటి ఆవిరి కానీ లేదా నీటి బిందువులు కానీ ఎక్కడి నుండి వచ్చాయి. ఇప్పుడు మన విధంగా ఒక మొక్కను తీసుకొని వాటిపై పాలిథిన్ సంచి కప్పినట్లయితే ఈ పాలిథిన్ సంచిలో నీరు అనేటువంటిది నీటి చుక్కల బిందువులు కనిపిస్తాయి. పత్రాల నుండి నీరు ఏమవుతుంది? ఆవిరి రూపంలో వెలుపలికి రావటాన్ని మనం ఏమంటాం? బాష్పసేకం అని అంటాం. ఈ విధంగా పత్రం ఉంది కదా, ఈ పత్రం నుంచి నీరు, ఈ పత్రరంధ్రాలు ఉంటాయి, ఈ పత్రరంధ్రాల నుంచి చిన్న చిన్న చుక్కల రూపంలో నీరు బయటికి రావడాన్ని మనం ఏమంటామంటే బాష్పసేకం లేదా ట్రాన్స్పిరేషన్ అని అంటాం. పత్రాల్లోని పత్రరంధ్రాల ద్వారా మరియు కాండంలోని వాయురంధ్రాల ద్వారా నీరు ఆవిరైపోతుంది. పత్రాల్లో జరిగే బాష్పసేకం వలన దారునాళాల్లో నీటి స్తంభం నిరంతరాయంగా పైకి ఏమవుతుంది? లగబడుతుంది. ఇక్కడ పత్రాలు ఉంటాయండి, కాండానికి కొమ్మల నుంచి కాండం, కొమ్మలు, పత్రాలు ఇవేం చేస్తాయి? నీటిని ఎప్పుడు కోల్పోతూనే ఉంటాయి. పైకి వచ్చే నీటిని పత్రాల ద్వారా కోల్పోతుంది. అందుకే పైకి ఈ విధంగా లాగుతాయి. ఈ పత్రాలు అనేటువంటి నీటిని పైకి లాగడం వల్ల నీటి స్తంభం నిరంతరాయంగా పైకి, కింద వేరుపీడనం, పైన నీటి స్తంభం లాగడం వల్ల నీరు నిరంతరాయంగా పైకి రావడం అనేటువంటిది జరుగుతుంది. పత్రంలోని దారునాళాల కొనల చుట్టూ పత్రాంతర కణజాలంతో ఆవరించబడి ఉంటుంది. వీటిలో కణరసం ఉంటుంది. దారునాళం నుంచి నీరు పత్రాంతర కణాల గోడల ద్వారా నిరంతరం వాతావరణంలోనికి ఏమైతే నిరంతరం వాతావరణంలోనికి ఆవిరైపోవడం వలన నీరు నిరంతరం పైకి లాగబడుతుంది. నీరు అనేటువంటిది విధంగా పైకి లాగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దారునాళాల్లో ఏర్పడే నీటి అణువుల మధ్య ఏర్పడే బలమైన ఆకర్షణ వలన, నీటి అణువులు ఉంటాయి కదా, ఈ నీటి అణువులు ఏర్పడే ఆకర్షణ వలన నీటి స్తంభంలో అంతరాయం అనేటువంటిది ఉండదు. నీటి అణువుల ఈ లక్షణాన్ని మనం స్ట్రా ద్వారా శీతల పానీయాలు తాగినప్పుడు గమనిస్తుంటాం. మనం ఏదైనా జ్యూస్ లాంటివి ఉంటే స్ట్రా ఉంటుంది కదా, స్ట్రాన్ ఏం చేస్తాం? పైకి మనం నోరు పెట్టి తాగుతాం కదా, అట్లా ఈ పత్రాలు ఏం చేస్తాయి? పైకి లాగుతాయి. ఇక్కడ వేరుపీడనం తోడ్పడుతుంది. తద్వారా నీరు ఎంత ఎత్తు వరకైనా ప్రవహించగలడం అనేటువంటి జరుగుతుంది. ఈ నీటి
నీటి అణువుల మధ్య కణాల మధ్య ఉడక ఆకర్షక వికర్షక బంధాల వలన కూడా నీరు పైకి పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనకు వృక్షాల్లో నీరు ప్రవహించే అంశంపై ఒక అవగాహన కలిగింది కదా. నేలలోని మూలకేశాలు ద్రవాభిసరణ ద్వారా శోషించబడిన నీరు దారునాళాల్లోనికి పంపడం వలన వేరు కాండం నుండి పత్రం వరకు నిరంతర వ్యవస్థ ఏర్పడి అక్కడ నుంచి ఆవిరి రూపంలో వాతావరణంలోనికి పంపబడుతుంది. నీరు పైకి లాగటంలో బాష్పసేకం ప్రధాన పాత్ర పోషించగా కింది నుండి నీరు పైకి నెట్టడంలో ఏం చేస్తుంది, వేరు పీడనం కూడా కొద్ది మొత్తంలో పాత్రను వహిస్తుంది. దీని ఫలితంగా నీరు నిరంతరాయంగా వేరు నుండి చిట్ట చివరి ఆకు వరకు కూడా ప్రసరిస్తుంది. నెక్స్ట్, మొక్కల్లో ఎల్లప్పుడూ తగినంత నీరు నిరంతరంగా ప్రవహిస్తుంది. ఉదాహరణకి ఒక పెద్ద ఓక్ వృక్షం ప్రతిరోజు ఏం చేస్తుంది, 900 లీటర్ల నీటిని ఏం చేస్తుంది, బాష్పసేకం ద్వారా ఆవిరి రూపంలో వెలుపలికి పంపుతుందంట. ఓక్ చెట్టు ఒక డైలీ 900 లీటర్స్ని పైకి పంపిస్తుందంట. దీనివల్ల అడవుల్లో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో సంతృప్తం చెందుతుంది. నీటి ఆవిరితో నిండి పవనాలు అటువైపుగా వీచినప్పుడు అక్కడి వాతావరణంలోని గాలి నీటి ఆవిరితో మరింత సంతృప్తం చెందుతుంది కాబట్టి వర్షం ఎక్కువ అడవులు ఉన్న చోట ఎక్కువ వర్షాలు కురవడం అనేటువంటిది జరుగుతుంది. మైదాన ప్రాంతాల కంటే అటవీ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురవడానికి ఇదే కారణం. ఏం చేస్తుంది, బాష్పసేకం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పైనుంచి వెళ్ళేటువంటి మేఘాలు వాయు రూపంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఏమవుతుంది, ఈ ప్రాంతం చల్లగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేటాలకి ఏమవుతాయి, వాయు రూపంలో నీటి ఆవిరి ద్రవ రూపంలోనికి మారి ఇక్కడ వర్షాలు కురవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే అడవులు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురవడం అనేటువంటి జరుగుతుంది. మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పసేకం చెందుతుంది, ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క వారానికి ఏం చేస్తుందంట, 15 లీటర్ల నీరును బాష్పసేకం ద్వారా వాతావరణానికి పంపుతుందంట. బాగా పెరిగిన మొక్కజొన్న మొక్క ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది, ఒక వీక్లీ 15 లీటర్స్ అంట. ఒక ఎకర విస్తీర్ణంలో మొక్కజొన్న తోట ఏం చేస్తుంది, ఒక ఎకర విస్తీర్ణం ఉంటుంది కదా, ఈ ఎకర విస్తీర్ణంలో ఉన్నటువంటి మొక్కజొన్న తోట ఏం చేస్తుందంటే 13,25,000 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుందంట. అంత మొత్తంలో ఆవిరి చేస్తుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకి ఎంత చేస్తుందంటే 750 నుంచి 3,500 లీటర్ల నీటిని బాష్పసేకం ద్వారా బయటకు పంపిస్తుంది. ఒక మంచి పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో ఎక్కువ చిగురులు ఉంటుంది కదా పలచగా, అప్పుడు ఏం చేస్తుంది, ఒక్క డైలీ 750 to 3,500 లీటర్స్ నీటిని బాష్పసేకం ద్వారా పంపుతుందంట. నెక్స్ట్ వాటర్ అయిపోయింది. నెక్స్ట్ ఖనిజ లవణాల రవాణా. ఖనిజ లవణాలు ఏ విధంగా రవాణా చెందుతాయి ఇప్పుడు చూద్దాం. మొక్కల పోషణకు ఖనిజ లవణాలు, స్థూల సూక్ష్మ పోషకాలు అవసరమైన విషయాన్ని మనం క్రింది తరగతుల్లో చదువుకున్నాం. మృత్తిక ద్రావణం నుండి మూలకేశాల ద్వారా ఈ ఖనిజ లవణాలు ఏమైతే గ్రహించబడతాయి. ఈ లవణాలన్నీ విద్యుత్ ఆవేశ అయాన్ల రూపంలో ఉంటాయి. ఏం చేస్తాయి, ఈ లవణాలకు ఆవేశాలు ఉంటాయండి. ఇవి విద్యుత్ ఆవేశ అయాన్ల రూపంలో ఉంటాయి. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ మనం చూసినట్లయితే సోడియం క్లోరైడ్లో సోడియం ప్లస్ క్లోరైడ్ మైనస్ అయాన్ల రూపంలోను, మెగ్నీషియం సల్ఫేట్ Mg2+SO4 మైనస్ అయాన్ల రూపంలో ఉంటాయి. ఈ విధంగా నీటిలో కరిగినటువంటి లవణాలు కూడా ఆవేశ రూపంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అయాన్లు రూపంలో ఉంటాయి. ఈ మూలకేశాల ద్వారా ఏం చేస్తాయి, వ్యాపన పద్ధతిలో కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించి శోషించబడతాయి. కణద్రవ్య శక్తి ఇంతకుముందు నేర్చుకున్నాం. ఒక కణం వచ్చినట్లయితే దాన్ని ఇది ప్లస్ అయితే ఇది క్యాటైన్ ఆనయన్ ఏమైతే దాని వెనుక వచ్చేస్తుంది. కణద్రవ్య శక్తిని ఉపయోగించుకొని శోషించబడతాయి. అయాన్లు శోషించబడిన తర్వాత నీటి ద్వారా దారునాళాల్లోనికి చేరుకొని అక్కడి నుంచి ఏమవుతుంది, పెరుగుదల స్థానాల్లోకి వెళ్ళి, అంటే పెరుగుదల స్థానాలు అంటే పత్రాలలోకి వెళ్ళి పెరుగుదలకు వినియోగించబడతాయి. కొన్ని సందర్భాల్లో దారువు నుండి పోషక కణజాలానికి పార్శ్వంగా కూడా ప్రసరిస్తాయి. మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్రను పోషించడం అనేటువంటిది జరుగుతుంది. తయారైన ఆహారం, ఫుడ్. ఇప్పుడు ఏం చేస్తుంది, పత్రాల లోపల ఫుడ్ తయారవుతుంది. ఆ ఫుడ్ ఏ విధంగా ప్రసారం జరుగుతుందో, రవాణా చెందుతుందో చూద్దాం. ఆకుపచ్చటి మొక్కల్లో ఆకులలో తయారైన ఆహారం చక్కెర రూపంలో మిగిలిన కణాలకు రవాణా చేయబడుతుంది. ముఖ్యంగా చురుకుగా పెరిగే భాగాలు, నిల్వ చేసే భాగాలకు రవాణా చేయబడుతుంది. ఈ ఆకుల్లో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు ఏమవుతుంది, చురుకుగా పెరిగే భాగాలు మరియు నిల్వ చేసే భాగాలకు పెరుగుదల భాగాలకు రవాణా చేయబడుతుంది. ఆకులోని ఈ నెలలో దారు పోషక కణజాలాలు ఉంటాయని మనకు తెలుసు. ఇవి కాండంలోని కణజాలంతో అనుసంధానమై ఉంటాయి. ఇవి క్రింది ప్రయోగం పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాల రవాణా జరుగుతుందని తెలుస్తుంది. ఏ విధంగా జరుగుతుందో ఈ ప్రయోగం ద్వారా మనం చూడవచ్చు. పోషక కణజాలంలోని చాలని నాళాలు, సీవ్ ట్యూబ్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. జీవశాస్త్రవేత్తలు మొక్కల్లో ఆహార పదార్థాల రవాణాను పచ్చ పురుగుల ద్వారా అధ్యయనం చేశారు. ఎపిడ్ లేత కాండం చుట్టూ గుమిగూడి
ఏం చేస్తాయి, మొక్క రసాన్ని పీల్చుతాయి. ఈ విధంగా ఎపిడ్స్ ఉంటాయి కదా, ఈ ఎపిడ్స్ ఏం చేస్తాయి, లేత కాండాలు ఉంటాయి కదా, వాటిపై గుమిగూడి ఏం చేస్తాయి, వాటిలో ఉన్నటువంటి కణరసాన్ని, పోషక కణజాలాన్ని ఏం చేస్తాయి, పోషక కణజాల రసాన్ని ఏం చేస్తాయి, ఆహార పదార్థాన్ని స్వీకరిస్తాయి. రసం పీల్చడానికి ఎపిడ్ పొడవుగా సూది మాదిరిగా ఉండే తొండాన్ని ఏం చేస్తాయి, మొక్క కణజాలంలోనికి చొప్పిస్తాయి. రసాన్ని పీల్చేటప్పుడు ఎపిడ్లు చంపి కాండం అడ్డుకోతను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రోబోసిస్ అది ఉంటుంది కదా, దాని ముక్కు తోండేముంటుంది కదా, దాన్ని ప్రోబోసిస్ అంటారండి. ఈ ప్రోబోసిస్ పోషక కణజాలంలోని చాలని నాళాల వరకు చొచ్చుకొని పోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పోషక కణజాలంలో ఉండే చాలని నాళాలు ఉంటాయి కదా, అందులోనికి కూడా ఈ ముక్కు చొచ్చుకొని పోయి ఉంటుంది అని శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని చేశారు. మొక్క రసాన్ని పీల్చేటప్పుడు ఎపిడ్లను చంపి ప్రోబోసిస్ భాగం పోషక కణజాలంలో ఉండే విధంగా ఎపిడ్ శరీర భాగాన్ని వేరు చేశారు. పోషక కణజాలంలో ఉండే విధంగా ఎపిడ్ శరీర భాగాన్ని వేరు చేశారంట. పోషక కణజాలంలోని స్వల్ప పీడనం వల్ల రసము కోసిన ప్రోబోసిస్ భాగం గుండా ఏమైంది, రసం చుక్కల రూపంలో బయటికి ఈ విధంగా మనం ఇక్కడ కట్ చేసినట్లయితే ఈ విధంగా ఎపిడ్ మొక్క పైన ఉన్న కాండం పైన వాళ్ళప్పుడు ఈ ఎపిడ్ని పట్టుకొని మనం ఇట్లా కట్ చేస్తే ఏమవుతుంది, పోషక కణజాలంలో ఉన్నటువంటి ఈ రసం ఏం చేస్తుంది, చుక్కల రూపంలో ఈ విధంగా కిందికి కారుతుంటుంది. ప్రోబోసిస్ భాగం గుండా రసం చుక్కల రూపంలో కారుతుండడాన్ని గుర్తించారు. ఈ ద్రవరూప చుక్కల్ని సేకరించి విశ్లేషించక అందులో ఏమున్నాయి, చక్కెరలు, అమైనో ఆమ్లాలు ఉన్నాయని తెలిసింది. ఎపిడ్స్ పోషక కణజాలం నుంచి ఎక్కువ మొత్తంలో ఏం చేస్తాయి, చక్కెరలను గ్రహించినప్పటికీ మొత్తాన్ని శోషించలేవు. ఇవి ఏం చేస్తాయి, ఎక్కువ చక్కెరలను గ్రహించినా మొత్తాన్ని తీసుకోలేవు. మిగిలిన చక్కెర చిక్కటి ద్రవ రూపంలో ఏం చేస్తాయి, పాయు నుండి బయటికి వెలుపలికి వస్తుంది. దీనినే మనం ఏమంటాం, అవి దీన్ని విసర్జించగా మిగిలిన పదార్థం తేనె అని అంటాం. అందువల్లనే ఎపిడ్స్ ఉన్న మొక్కల కాండం ఆకులు చేతితో పట్టుకున్నట్లయితే అంటుకున్నట్లుగా మనకు జిగురుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మీరు కొన్ని సందర్భాల్లో చెట్టుకులో సగానికి పైగా బెరడు పూర్తిగా నశించిపోయినప్పటికీ ఏం చేస్తుంది, ఇట్లా మనం చూసినట్లయితే ఓసారి ఇట్లా చెట్టు బెరడు మొత్తం నశించిపోయినప్పటికీ చెట్టు ఏంది, బెరడు నశించిపోయినప్పటికీ చెట్టు సజీవంగా ఉండడాన్ని చూసే ఉంటారు. పోషక కణజాలం ద్వారా చక్కెరలు రవాణా చేయబడతాయని మరొక ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు. దారువు కనబడే విధంగా దాని చుట్టూ బెరడును తొలగించాలి. మధ్య భాగం మాత్రం ఉంచి మిగిలిన మొత్తం కణజాలాన్ని పోషక కణజాలంతో సహా మిగిలిన మొత్తం కణజాలాన్ని పోషక కణజాలంతో సహా తొలగించాలి. కొన్ని రోజుల తర్వాత ఏమైతే తొలగించిన బెరడు పై భాగాన్ని క్రింది భాగం ఈ విధంగా కాండం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని తొలగించి ఈ విధంగా చూసినట్లయితే మనం క్రింది భాగం యొక్క కణజాలాన్ని విశ్లేషించినప్పుడు మనకు ఆహార పదార్థాల నిల్వలు వలయం ఈ క్రింది భాగం ఉంటుంది. ఈ కట్టు చేసిన బెరడు పై భాగాన్ని క్రింది భాగం యొక్క కణజాలాన్ని విశ్లేషించినప్పుడు మనకు ఆహార పదార్థాల నిల్వలు వలయంగా ఏర్పడిన పై భాగంలో మాత్రమే కనబడతాయి. ఇక్కడ ఆకులు ఈ విధంగా మొక్క ఉంది కదండి, మొక్క పత్రాలు ఉంటాయి, పత్రాల్లో ఆహార పదార్థాలు తయారవుతాయి. ఆ పదార్థాలు ఈ విధంగా కాండం గుండా సరఫరా అవుతాయి. మనం కాండం తొలగించినామనుకో, ఇక్కడ పోషక కణజాలను తొలగించినామనుకో, ఈ ఏమైతుంది, ఇక్కడ ఆహార పదార్థాలు నిల్వ ఉండి ఏమైతే ఈ కాండం ఉబ్బుతుంది. ఈ ఉబ్బిన వలయాలనేటువంటి పై భాగంలో మాత్రమే కనబడతాయి, క్రింది భాగంలో కనబడవు. కొన్ని రోజుల తర్వాత మనం అలాగే వదిలేస్తే రింగు పై భాగంలో కాండం మందంగా పెరుగుతుంది, కానీ క్రింది భాగంలో పెరుగుదల జరగదు. అందువల్ల కాండం చుట్టూ ఉన్న కణజాలానికి ఎటువంటి నష్టం కలిగించినా వేరుకు ఆహార పదార్థాలు, ఈ కింద ఉన్నటువంటి వేర్లు ఉంటాయి కదా, వేరుకు ఆహార పదార్థాలు ఆగిపోతాయి. తద్వారా చెట్టు ఏమవుతుంది, ఇక్కడ వేర్లు కూడా ఆహార పదార్థం అందకపోతే ఏమవుతుంది, మొక్క చనిపోతుంది. ఈ అంశం చాలా ఆర్థిక ప్రాముఖ్యతను కలిగినది. కొన్ని క్షీరదాలు పోషక కణజాలంలో ఉండే ఆహారం కోసం చెట్ల బెరడును ఏం చేస్తాయి, చెట్ల బెరడును తొలుచుకొని అవి ఏం చేస్తాయి, పోషక కణజాలంలో ఉన్న ఆహారాన్ని తీసుకుంటాయి. సాధారణంగా పోషక కణజాలంలోని చక్కెర కొరకు శీతాకాలంలో ఆహారపు కొరత ఉన్నప్పుడు ఇలా చేస్తుంటాయి. చిట్టెలుకలు వంటి కొన్ని జంతువులు చిన్న మొక్కలకు హాని చేస్తుంటే కుందేళ్ళు వంటి పెద్ద చెట్లను నాశనం చేస్తుంటాయి. కుందేళ్ళ వంటి జంతువుల వల్ల చెట్టుకు హాని కలగకుండా అటవీ సంరక్షకులు ఏం చేస్తారు, చెట్ల మొదల దగ్గర ఇనుప కంచెల వలలంటివి అమర్చడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది, అన్నిటికీ ఏర్పాటు చేయలేరు కదా. సో అందుకేమిస్తే ఆహారపు గొలుసు అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా ఎక్కువ అయినటువంటి జీవులను ఇతర జీవులు వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆవాసం లేదా ఆవరణ వ్యవస్థలో జీవుల సమతుల్యత అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం చూద్దాం. నాడీ స్పందన హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. ఏ పరికరం సహాయం లేకుండానే మనం హృదయ స్పందనను మణికట్టు పైన వేలు నుంచి మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా స్టెతస్కోప్ను ఎవరు కన్నారు, రేనీ లెనెక్ అనేటువంటి శాస్త్రవేత్త స్టెతస్కోప్ను కనుగొన్నాడు. గుండె 2 హృదయావరణ త్వచాలచే ఆవరించబడి ఉంటుంది. వీటి మధ్య ఉండే ద్రవం గుండెని ఏం చేస్తుంది, ఆఘాతాల నుంచి కాపాడుతుంది. గుండెకు అతికి ఉన్న రక్తనాళాల్లో దృఢంగా ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. దృఢంగా ఉన్నాయి ధమనులు,
వీటిలో ధమని చాపం శరీర భాగాలకు, పుప్స ధమని ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతుంది. తక్కువ దృఢత్వాన్ని కలిగిన నాళాలను సిరలు అని అంటారు. పూర్వపర మహాసిరలు శరీర ఊర్ధ్వ అధో భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తాయి. పుప్స సిరలు ఏం చేస్తాయి? ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరిస్తాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తాన్ని సేకరించి ఏం చేస్తాయి? ఎడమ కర్ణికలోనికి చేరుస్తాయి. గుండె 4 గదులు ఉంటాయండి. పూర్వ భాగంలో కర్ణికలు, పరభాగంలో అంటే పై భాగంలో కర్ణికలు, క్రింది భాగంలో జఠరికలు ఉంటాయి. ఒకవైపున గల కర్ణికా జఠరికా రంధ్రం అంటే అగ్రత్వయ కవాటం, కర్ణికా జఠరికా రంధ్రం ద్వారా ఏం చేస్తాయి? ఈ విధంగా ఒకవైపున ఉన్నటువంటి వాటితో కలపబడి ఉంటాయి. కర్ణికా అంతర విభాజకం అనే కండర పొర కర్ణికలను ఏం చేస్తుంది? జఠరికాంతర విభాజకం జఠరికలను వేరు చేస్తుంది. వీటి మధ్య కూడా మళ్ళీ కర్ణికాంతర విభాజకం, జఠరికల మధ్య జఠరికాంతర విభాజకం ఉంటుంది. కర్ణికలు జఠరికల మధ్య రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను కర్ణికా జఠరిక కవాటాలు మూసి ఉంచుతాయి. ధమని చాపము, ఇక్కడ ఉండేటువంటి ధమని చాపము పుప్స ధమనిలో కూడా కవాటాలు, ఈ పుప్స ధమనిలో కూడా కవాటాలు ఉంటాయి. గుండె కుడివైపు భాగం శరీర భాగాల నుండి, గుండె ఈ కుడివైపు భాగం ఉంది, ఇది ఏం చేస్తుంది? శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత అంటే చెడు రక్తాన్ని, ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహించి ఇదేం చేస్తుంది? ఊపిరితిత్తులకు పంపుతుంది. గుండె ఎడమవైపు భాగం ఊపిరితిత్తుల నుండి, ఇక్కడ ఉన్నటువంటి ఊపిరితిత్తుల నుండి మంచి రక్తాన్ని, ఆమ్లజని సహిత రక్తాన్ని ఏం చేస్తుంది? శరీర భాగాలకి పంపుతుంది. పుప్స ధమని తప్ప మిగిలిన ధమనులన్నీ ఏం చేస్తాయి? ఆమ్లజని యుత అంటే ఆక్సిజన్ ఉన్న లేదా మంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. పుప్స సిర తప్ప మిగిలిన అన్ని సిరలు ఆమ్లజని రహిత అంటే చెడు రక్తాన్ని ఏం చేస్తాయి? గుండెకు చేరుస్తాయి. గుండె ఒక సంకోచం వెంటనే ఒక యథాపూర్వ స్థితికి రావడాన్ని మనం ఏమంటాం? యథాపూర్వ స్థితికి రావడాన్ని లేదా సడలింపు రావడాన్ని హార్దిక వలయం అని అంటాం. శరీర అవయవాలకు చేరేటప్పుడు రక్తం ఒకసారి మాత్రమే గుండెకు చేరడాన్ని మనం ఏమంటాం? ఏకవలయ ప్రసరణ అని, 2 సార్లు చేరితే మరి ద్వంద్వ వలయ ప్రసరణ లేదా ద్వివలయ ప్రసరణ అని కూడా అంటాం. కే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు రక్తం గడ్డకట్టడం అనేటువంటిది, రక్తస్కందనం అనేటువంటిది జరగదు. మొక్కలు నెలలోని లవణాలను కరిగిన నీటిని ఏం చేస్తాయి? ద్రవాభిసరణ పద్ధతిలో వీళ్ళ ద్వారా ఏం చేస్తాయి? గ్రహిస్తాయి. నీరు దారువ ద్వారా పోషక పదార్థాలు పోషక కణజాలం ద్వారా ఏమైతే సరఫరా అవుతాయి. మొక్కల్లో బాష్పసేకానికి ప్రసరణ వ్యవస్థకు మధ్య సంబంధం ఉంటుంది. జీవశాస్త్రవేత్తలు ఏపీల సహాయంతో పోషక కణజాలాన్ని గురించి తెలుసుకోగలిగారు. ఈ విధంగా మనం ఈ పాఠ్యాంశం గురించి మనం తెలుసుకుందామండి. దీంతోపాటు ఒక చిన్న 2 వ్యాధులను గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసస్ కారకం రక్తంలో ఉండే మరొక ప్రతిదేహమే ఏమంటారు? రీసస్ కారకం అని అంటారు. బ్రిటిష్ దేశ జనాభాలో ఇది 85% మందిలో ఈ రకమైనటువంటి ప్రతిదేహాలు ఉంటాయని గమనించారు. దీన్ని మొట్టమొదటిసారిగా రీసస్ అనే జాతి కూతుల్లో గుర్తించారు. అందువల్ల ఈ ప్రతిదేహాలను రీసస్ కారకం అని పేరు వచ్చింది. రక్తంలో ఈ ప్రతిదేహాలు కలిగిన వారిని RH+ అని ఉన్నవాడిని RH+ అని, లేని వాళ్ళను RH- అని, లేని వారిని RH- గుర్తించడం అనేటువంటి RH- గుర్తిస్తారు. సాధారణంగా RH+ వ్యక్తుల ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు. RH- ఉన్న వాటిలో వీటి ప్రతిరక్షకాలు ఉండవు. ప్లాస్మాలో దీనికి సంబంధించిన ప్రతిరక్షకాలు ఉండవు. RH+ వ్యక్తి రక్తాన్ని వ్యక్తికి ఎక్కించినట్లయితే అతనిలో RH- ప్రతిరక్షకాలు ఏర్పడి RH+ రక్త కణాలను నాశనం చేస్తాయి. ఈ విధంగా మనం ఒకవేళ చూసినట్లయితే RH+ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి రక్తాన్ని RH-కు ఎక్కించినట్లయితే అతనిలో ఈ RH- ప్రతిరక్షకాలు ఏర్పడి ఇదేం చేస్తుంది? ఈ RH-లో ఉన్న ఇది RH-కు ఏం చేస్తుంది? ప్రతిరక్షకాలు ఏర్పరుస్తుంది. అది ఏదో రకమైన ప్రతిరక్షాలను ఏర్పరుస్తుంది. ఏర్పడి ఏం చేస్తుంది? ఈ RH+ ఉంది కదా, ఈ RH+ రక్త కణాలను ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఇది శిశువులలో తీవ్రమైన ఆటంకంగా పరిణమిస్తుంది. దీనివల్ల నష్టం ఏంటంటే, ఒకవేళ RH పురుషుడు RH స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు పుట్టే పిల్లలలో కొందరు RH+గానే ఉంటారు. కొందరు RH+గానే ఉంటారు. గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుండి పిండానికి నిరంతరం రక్తం సరఫరా కావాల్సిన పరిస్థితి ఉంటుంది. బిడ్డ రక్తం తల్లి రక్తంతో ఏమవుతుంది? కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆమెలో ఏమైతాయి? ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. ఇక్కడ RH-తో కలవడం వల్ల RH- ఏం చేస్తుంది? ప్రతిరక్షకాలను ఏర్పడుతుంది. తర్వాత పుట్టే పిల్లలు కూడా RH అవునట్లయితే, తర్వాత పుట్టే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా RH అవుతున్నట్లయితే తల్లిలో ప్రతిదేహాల పరిమాణం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ ప్రతిదేహాలు రక్తం ద్వారా ఏమైతే బిడ్డకు చేరినట్లయితే వారు తీవ్రమైన రక్తహీనతకు గురవుతాయి. ఈ ఎక్కువ ఏర్పడిన ప్రతిదేహాలు RH బేబీ ఉంటుంది కదా, ఆ బేబీపై దాడి చేస్తాయి.
దాడి చేయడం వల్ల ఏమైతే రక్తహీనతకు గురవుతారు. కొన్నిసార్లు గర్భస్రావం, ప్రాణాపాయం కూడా జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రతిరక్షకాలు లేకుండా శిశువులో మొత్తం రక్తాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. RH+ కారకం కలిగిన మొదటి శిశువు పుట్టగానే ప్రత్యేకమైన సూది మందు ఇవ్వడం ద్వారా తర్వాత పుట్టే పిల్లలకు హాని జరగకుండా వైద్య సదుపాయాలు ప్రజెంట్గా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ తలసేమియా అని చెప్పుకున్నాం కదా. తలసేమియా ఒక రకమైనటువంటి వ్యాధి. ఈ తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధి. ఎర్ర రక్త కణాలలో HB హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది. తలసేమియాతో బాధపడే వారిలో ఆక్సిజన్ రవాణా చేసే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను ఏం చేస్తుంది, ఆక్సిజన్ HBతో సంబంధం ఏర్పడి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంది, ఆక్సిజన్ రవాణా చేసే హిమోగ్లోబిన్ ఏమంటుంది తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యాధి ఆల్ఫా, బీటా అనే 2 రకాలుగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో వివిధ భాగాలలో వచ్చే లోపాల వల్ల ఈ 2 రకాల తలసేమియా ఆల్ఫా, తలసేమియా బీటా వ్యాధులు వస్తాయంట. తక్కువ స్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తులలో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం పరిమాణం పెరగడం. తక్కువ స్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తులుగా వాళ్ళ లోపల రక్తహీనత ఉంటుంది, కాలేయం, పిత్తాశయం పరిమాణం పెరగడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, పెరుగుదల నెమ్మదిగా ఉండడం. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఎముకలు సన్నబడి ఏమైతే పెలుసులుగా మారడం, గుండెపోటు మొదలైనటువంటి లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. తలసేమియా కొన్ని వాస్తవాలు చూసినట్లయితే ఇది ఒక తీవ్రమైన వంశపారంపర్య రక్త సంబంధ వ్యాధి. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సోకుతుంది. ఇది ప్రపంచ జనాభాలో 4.5 అంటే 250 మిలియన్స్ మంది తలసేమియా మైనర్తో తక్కువ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. సుమారుగా భారతదేశంలో 35 మిలియన్ల భారతీయులు ఈ వ్యాధి కలిగి అసాధారణ జన్యువులను కలిగిన వాహకులుగా ఉన్నారంటే ఈ జన్యువు కలిగిన వాహకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ జన్యువు ద్వారా వెళ్తుంది అంటే ఈ తలసేమియా వ్యాధి. ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది శిశువులు తలసేమియా మేజర్తో జన్మిస్తున్నారనే అంచనా. ప్రపంచంలో లక్షలాది మంది శిశువులు మేజర్తో, మైనర్ కొంచెం తక్కువ ప్రమాదం కానీ మేజర్ ఇంకా ఎక్కువ ప్రమాదం. మన దేశంలో ప్రతి సంవత్సరం 10 నుంచి 12 వేల మంది ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలం పెంచాలంటే ఏం చేయాలి, రక్త మార్పిడి, విలువైన మందులు అవసరం. అది అన్ని ఆర్థిక పరిస్థితులకు అనుకూలించదు కదా, అందుకే తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. వివాహము, గర్భధారణకు ముందు, శిశు జననం తర్వాత పరీక్షలు చేయించుకోవడం, అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాధిని ఏం చేయొచ్చు, నివారించవచ్చు. చికిత్స ఎట్లా, పెరుగుదల తక్కువగా ఉండడం, పెనుసుబారిన ఎముకలు, తొందరగా వ్యాధులకు గురి కావడం వంటి లక్షణాలు మొదటి ఏడాదిలోనే గుర్తించినట్లయితే తలసేమియా మేజర్ని తగ్గించడం తేలిక అవుతుంది. అంటే ఫస్ట్ తలసేమియా మైనర్ ఉంటుంది. తలసేమియా మైనర్ మనం పట్టించుకోకపోతే ఏమైతే తలసేమియా మేజర్గా మారుతుంది. తొందరగా పట్టించుకుంటే దాన్ని మేజర్ని తగ్గించడం తేలిక అవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువులో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70% కన్నా తగ్గినప్పుడు పిల్లలలో పెరుగుదల లోపిస్తుంది. వారి క్రమం తప్పకుండా రక్త మార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సమస్యల లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్ స్థాయి ఎంత ఉండాలంటే 115 × 120 గ్రామ్స్ పర్ లీటర్స్. ఒక లీటర్కి 115 నుంచి 120 గ్రాములు హిమోగ్లోబిన్ ఉండడం. ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం ప్రతి 3-4 వారాలకు ఒకసారి గాఢత కలిగిన రక్త కణాలు, ప్రతి 3 నుంచి 4 వారాలు ఉంటాయి కదా, ఆ 4 వారాలకు ఒకసారి గాఢత కలిగిన రక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స చేస్తారు. మూలకణ మార్పిడి, స్టెమ్ సెల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మూలకణ మార్పిడి ద్వారా తలసేమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చంట ప్రజెంట్గా. ఈ వ్యాధితో బాధపడిన పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి సోదరీల నుండి సేకరించిన ఎముక మధ్యలో ఉండే రక్త కణాల మూల కణాల మార్పిడి చికిత్స ద్వారా ఇప్పుడు ఈ తలసేమియా వ్యాధిని నివారించవచ్చు.